ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత కొత్త పుస్తకాలు అయితే 725. నేను అనేమాట అర్థమవుతుందా మీకు? పాత కొత్త పుస్తకాలు, మొదదాకా కొత్త పుస్తకాలు అన్నాం కదా, అవి ఇప్పుడు పాత కొత్త అయినాయి, కొత్తది వచ్చినాయి మళ్ళీ. దాని గురించి మాట చెప్తున్నాం. పాత కొత్త పుస్తకాలు అంటే 725, మరీ పాత పుస్తకాలు అయితే 806. ఇప్పుడు కొత్త పుస్తకాలు ఎంతమ్మా? యేసుని రాజ్యం, అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము 741 అంట ప్రజెంట్ లేటెస్ట్ పుస్తకాలు. అందులో 741. పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. హెబ్రీ 11 అధ్యాయము 10వ వచనాన్ని బట్టి రాయబడినటువంటి కీర్తన. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది అనే కీర్తన పాడదాం. దీని తర్వాత మనం వర్తమానంలోకి వెళదాం. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు యుగములకు ఆచునేది. తరతరములకు యుగములకు ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకు స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకు స్థానము.
యుగములు పరిపాలించును. తన ప్రభువే ప్రకాశించును. యుగ యుగములు పరిపాలించును. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యమే ప్రభు యేసుని యేసుని రాక ఏ క్షణమో ఎదుర్కొనా నీవు సంసిద్ధుడా. క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొనా నీవు సంసిద్ధుడా. యేసుని స్వీకరించు, క్రీస్తుతో మనందరం కూడా మరి మన బైబిల్లను మన కుడి చేత మన తలపై ఆశపెడుతూ బైబిల్ పల్లవి చెబుదాం. పరిశుద్ధ గ్రంథం పాడు దేవుని మాటలవి,
Praise the Lord. ఆది కాండము 12వ అధ్యాయము ప్రారంభం నుండి 5 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము ప్రారంభం నుండి 5 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును ఆరానులో తానును వారును ఆర్జించిన యావత్ ఆస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలనైనా మీ కృప చొప్పున గడిచినటువంటి పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు నీ బలిష్టమైన బాహువుల కింద నన్ను మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు ఈ పునరుత్థాన దినం ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికై మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నేను ఇంతవరకు పాడి స్తుతించాం. ఈ లేఖనాల్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వినికిడిలోనికి తేబడిన ఈ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఆయన ఈ లేఖనాలను బట్టి మాకు నేర్పించదలిచిన ఆత్మ సంబంధమైన మర్మాలను మాకు నేర్పించండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచాల్సిందిగా, ఈ అడుగుజాడల్లో నడవడానికి మమ్మల్ని సిద్ధపరచాల్సిందిగా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తున్నాం. దేవుని బలహీన ప్రభా, నేను మీ వాక్యం మాట్లాడేటువంటి సాహసం చేస్తానని అవుతూ నన్ను పూర్తిగా ఖాళీ చేయండి, క్షమించండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరు ఏ మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని అడుగుతున్నాను. దాన్ని చేర్చబడినప్పుడు మా పిల్లలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. అయినా వారి విలువైన సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండా లాగున మీరే కనిపించండి, మీరే వినిపించండి. నన్ను సిలువ చాటున మరుగు చేయమని అడుగుతా ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ఇందాక పాడినంటే ఏ పాట? యేసు మనతో నుండగా అనే పాటలో 4వ చరణం ఉంటుంది. మీరు చూడండి, చక్కటి చరణం ఉంటుంది. క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉందము, ఈర్ష్య క్రోధ విరోధము విడచి ప్రేమ చూపెదం. మళ్ళీ మనం చూడండి. క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉందము, ఈర్ష్య క్రోధ విరోధము విడచి ప్రేమ చూపెదం. అగతి మీద చేతిని ఊచివెనుక తిరుగను, అగతి మీద చేతిని ఊచివెనుక తిరుగను, యేసు వైపు చూచుచు ఆయనతో వదలచుదం, యేసు వైపు చూచుచు ఆయనతో వదలచుదం. మనకు ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గములను తెలుపకే ప్రతి విశ్వాసి ముందు నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది క్రీస్తు యేసు మనసు మనం కలిగి ఉండడం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 యేసుక్రీస్తు కలిగిన ఈ మనసునే మనమును కలిగి ఉందాము అంటూ పౌలు గారు చెప్పినటువంటి ఆ వచనాన్ని కీర్తనలో పెట్టారు. ఆయన మనసును మనం అందరం కూడా కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన మనసులో ఏం లేదు? ఈర్ష్య లేదు, క్రోధం లేదు, విరోధం కూడా లేదు. ఆయన ఏముంది మరి? ప్రేమ ఉంది అంతే. తన శత్రువులను సైతము, తనను హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయగలిగే అంత ప్రేమ ఉంది. కాబట్టి అలాంటి మనసును మనం కలిగి ఉండాలా అని, అలాగే నాగటి మీద చేతిని ఉంచి వెనుకకు తిరగం. ఎప్పుడు నాగల మీద చేయి పెడతాం మనం? ఎప్పుడైతే మిగతా ఇంతవరకు ఏదైతే అనుసరించామో వాటన్నిటినీ వదిలేసి క్రీస్తు అడుగుజాడల్లో నడుద్దామని నిర్ణయించుకుంటాము. అలాగే ఎప్పుడు బాప్తిస్మ స్నానం ద్వారా ఇక అన్ని క్రమాల్లోనూ నేను నడుచుకుంటాను, ఇక ముందు నీ కొరకు జీవిస్తానని మనం ప్రమాణం చేస్తాము. ఆ రోజునే నాగటి మీద మనం చెయ్యి పెట్టామన్నమాట. నాగలి మీద చెయ్యి పెట్టాం, అది వెళుతూ ఉంటుంది. దాన్ని తీసి వెనక్కి తిరిగితే ఏమవుతుంది? ప్రమాదాలే. కరువు వెళ్ళిపోయి ఎద్దుల కాళ్ళల్లో దిగబడిపోతాయి. నాగటి మీద ఎప్పుడైతే చేయి పెట్టామో ఇక వెనక్కి తిరగకూడదు, ఇక ముందుకే చూస్తూ ఆ సాలంతా నడిపించాలి దాన్ని. అప్పుడే ఎద్దులకు ప్రమాదం ఉండదు, అటు కాళ్ళలో కర్రు పోదు. దానికి ప్రమాదం వచ్చిందంటే మనకి నష్టం వచ్చినట్లే కదా. మన పని పడిపోయింది. ఇక ఎద్దు కాళ్ళు కర్రు దిగితే ఇంక ఎందుకు దిగుతావు? మన పని మొండబడిపోతుంది, ముందుకు వెళ్ళదు, ఇంకా ఆగిపోతాం అన్నమాట. అందుకని నాగల మీద చేయి పెట్టి అస్సలు మనం వెనక్కి తిరగం. మరి యేసు వైపే చూస్తూ అంటాడు, ఆయనతోనే నడుద్దాం. యేసు వెనక్కి తిరగల. తండ్రి ఏ పని నిమిత్తం అయితే పంపించారో ఆ పనిని పూర్తి చేసేంత వరకు వెనక్కి తిరగల. ఆయనకి తెలుసు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలో ఆయన ఎరుగుదుడు. ఏ రకమైన హింసలు అయినా సహించాల్సి ఉంటుందో ఎరిగినటువంటి వాడు. అయినా సరే ఆయన వెనక్కి తిరగకుండా ముందుకే పోయి తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు కదా. అలాగే మనం కూడా ఉండాలి. మంచి చరణం కదా అది, చాలా మంచి చరణం. అది మనం జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. క్రీస్తు యేసు మనసుని నేను కలిగి ఉందును అంటే బాగుంటుంది కదా.
ఈస్తు యేసు మనసుని, ఈస్తు యేసు మనసుని నేను కలిగి ఉందును, ఈర్ష ద్వేష విరోధము తర్వాత విడచి ప్రేమ చూపేదను. అలా వాడుకుంటే చాలా ధైర్యం, చాలా మంచి చరణం అది. సరే నేను ఎందుకు ఇది చెప్పానంటే, అలాగే అబ్రహాం గారు కూడా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు విధేయత చూపించి ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. మళ్ళీ వెనక్కి రాలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనక్కి రాకుండానే ముందుకు సాగిపోయాడు. దేవుడు ఆయన్ని పరీక్షలు పెట్టాడు. మరి 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కాలంలో దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఏమన్నాడైనా, నిన్ను ఆశీర్వదిస్తాను కదా, నిన్ను గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ తర్వాత మనం చూడాల్సింది, చూడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, ఆయన యందు ఆశీర్వదింపబడాలంటే బిడ్డలు కావాలి కదా. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఆయనకి బిడ్డలు పుడతా ఉండాలి. అంటే అప్పటికి బిడ్డలే లేనటువంటి కాలంలో అబ్రహాం గారు, సారమ్మ గారు అందరూ గొడ్డుమోతలేలు అన్నటువంటి పరిస్థితులు. వీళ్ళకి ఇక పిల్లలే లేరా, గొడ్డుమోతోళ్ళు. అలాంటి టైంలో 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆయన్ని పిలిచాడు. 100 సంవత్సరాల్లో నీకు బిడ్డనిచ్చాడు. 100 ఏళ్ల వయసులో బిడ్డనిచ్చాడు. అంటే 25 సంవత్సరాల పాటు దేవుడు తనతో చేసినటువంటి వాగ్దానం నెరవేరకపోయినా తిరిగి పోదాం అనుకోలే. ఎందుకు వచ్చాను నేను ముందుకి? వచ్చి తప్ప చేశానా అని అనుకోలేదు. వెనుతిరిగి ఆయన చూడనే లేదు కదా. చూడండి, మనం క్రమంగా ఈ వచనాలు మనం ధ్యానిద్దాము. ఏం చేశాడంట చూడండి, నీవు లేచి అన్నాడు దేవుడు. ఎక్కువ నీవు లేచి, నువ్వు లే అంటే మనం ఏమంటాం? ఎందుకు లేవాలా ముందే చెప్పు, ఎందుకు లేవాలో చెప్తే అప్పుడు లేస్తాను. ఏ ప్రశ్న మన నుంచి వస్తుందేమో. ఎందుకు లేవాలి? నువ్వు లేచి, ఏం కారణం చెప్పలేదు, అప్పటికి ఏమీ చెప్పలేదు, నువ్వు లేచి అన్నాడు. ఎందుకు లేగాలి నేను? ఇలాంటి మనసు మనకు ఉంటుంది కొంచెం కదా. అది జరగమ్మా, ముందుకు జరుగు, లేకపోతే వెనక్కి జరిగంటే ఎంత కష్టపడిపోతామో. ఇప్పుడు రింగులు వచ్చిన తర్వాత జరిగే పని లేదులేండి, రింగులు వేసేసాం కాబట్టి ఎవరు రింగులాడు కూర్చుంటున్నారు. అంతకుముందు ఏదో చోటు చాలకపోతే కదా ముందు జరగండి, వెనక్కి జరగండి, ఈ పక్క జరగండి అంటే ఎంత ఇబ్బంది పడిపోతాము. నచ్చదు అసలు, మనకి లేవడానికి అసలు నచ్చదు, ఉన్న చోటు నుంచి కదలడానికి మనకు అసలు నచ్చదు. ఈ నువ్వు లే అన్నాడు దేవుడు. నువ్వు లేచి, ఎందుకు లేవాలనే ప్రశ్న వేయలే. ఆ తర్వాత చెప్పుకుంటూ వస్తాడు ఏం చేయాలి, లేచి ఏం చేయాలి. ఇప్పుడు లేచిపోయి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్పి ఊరుకోలే. తర్వాత చాలా లిస్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంట, నీ బంధువుల నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరాలి. నువ్వు లేవాలి, లేచి ఇక్కడి నుంచి కదిలిపోవాలి. ఏ దేశంలో నువ్వు ఉంటున్నావో ఆ దేశం నుంచి, ఏ బంధువుల మధ్య నువ్వు ఉంటున్నావో ఆ బంధువుల నుంచి, ఏ తండ్రి ఇంటితో అన్నదమ్ములతో కలిసి నువ్వు ఉంటున్నావో వారి నుంచి నువ్వు బయలుదేరిపోవాలా. బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్ళాలా? నేను చూపించబోవు, ఇంకా చెప్పలేదు. ఇవి బాగానే చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో ఇంక చెప్పలే. నేను చూపించబోవు. ఇది మరీ కష్టం. బాగుంది, లేమంటే లేచాను కదా అని చెప్పి ఎక్కడికక్కడికి పొమ్మంటామండి. ఇప్పుడు పలానా చోటు అంటే పోతాను, పలానా చోటు కాదు. అడుగులు బాగలేదు, బస్సులు రావు, రోడ్డు అసలు బొత్తిగా బాగలేదు. దేవరంలో మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా చక్కగా. ఇంటి ముందుకి లారీ వెళ్ళిపోద్ది, కారు ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అలాంటి ఓ చక్కటి అపార్ట్మెంట్ చూపించు. నువ్వు పలానా అపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడి నుంచి లేచి అంటే ఏం చేస్తాం?
మూడో కాలం మీద పరిగేసుకుని వెళ్ళిపోతాం. అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంటే ఎప్పుడో చూపిస్తాడంట, ఎప్పుడో చూపిస్తాడు. నేను చూపించబోయే దేశం నువ్వు వెళ్ళిపోవు, అందుకోసం నీ దేశాన్ని వదిలేయాలి, నీ బంధువులను వదిలేయాలి, నీ తండ్రి ఇంటిని వదిలేసేయాలి అన్నాడు. మన దేశంలో మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉంటాయి. ఇది మన దేశం. మనం బంధువుల మధ్య ఉన్నాం, గొప్ప ధైర్యం ఉంటుంది. అందరూ మనల్నే, ఏదైనా సమస్య వస్తే నేనున్నానండి వచ్చేవాళ్ళే. 3 మంది ఉన్నారు మనల్ని వెనకేసుకొచ్చేటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళని వదిలేసేయాలి. ఇప్పుడు బంధువులు కాకపోతే ఇంటోళ్ళనే ఉంటారు కూడా, ఆ ఇంటోళ్ళు కూడా వదిలేసేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను చూపించబోయే దేశం. నేను ఎక్కడికి చెప్పను, ఇప్పుడు నేను చెప్తాను, అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది దేవుని నుంచి అబ్రాహాం గారికి వచ్చిన, అప్పటికి ఇంకా అబ్రహాము ఆయన కాలేదు కదా. ఆయన మరి బయలుదేరిపోయాడు తన భార్యను తీసుకుని బయలుదేరేసరికి వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు, తండ్రి లేనాడు ఆయన. ఈయన పాపం చాలా బాగా ప్రేమగా అబ్రహాం గారిని వెంటబడి ఉంటాడు అన్నమాట. బాబాయ్ నేను కూడా చేస్తానట, సరేలేనాడు. ఆయన వెంట పెట్టుకొని అయితే అక్కడ ఏదైతే సంపాదించుకున్నారో ఇల్లోటి పట్టుకెళ్ళలేదు, కానీ సంపాదించుకున్న మందలు, దాసి జనం వీళ్ళందరినీ కూడా తీసుకుని బయలుదేరిపోయి ఆయన బయటకు వచ్చేసాడు కదా. అప్పుడు పిలిచేటప్పటికి ఆయన వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఆయన విడిచిపెట్టినటువంటి స్వగ్రామం ఏంటి? ఊరు. మామూలుగా మా ఊరు అంటాం మనం, కానీ ఆ ఊరు పేరే ఊరోను పట్టణం అంటారు, అది ఊరు. దాన్ని వదిలేసి, బంధువులను వదిలేసి చూపించబోయే దేశం బయలుదేరిపోవాలా కదా. మరి అప్పుడు ఆయన పేరేంటి? అబ్రాము. అబ్రాము అంటే అర్థం ఏంటంటే ఉన్నత జనకుడు లేదా గౌరవనీయుడైన తండ్రి. ఉన్నత జనకుడు, గౌరవనీయుడైన తండ్రి. ఇంకా ఆయనకి ఇంకా బిడ్డలేమి పుట్టలేదు, కానీ గౌరవనీయుడైనటువంటి తండ్రిని అర్థం కలిగినటువంటి ఒక పేరుంది. ఆ తర్వాత దేవుడు ఆ పేరుని మళ్ళీ అబ్రహాముగా మార్చేశాడు. అబ్రహాము అంటే అనేక జనాలకు తండ్రి. అబ్రాము కేవలం గౌరవనీయుడని తండ్రి అంతే, కానీ అబ్రహాం అంటే అనేక జనాలకు తండ్రి. దేవుడిచ్చిన పిలుపు అదే కదా. అనేక జనాలు నీ వలన, నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయి, అది కదా దేవుడి మాట. కాబట్టి అలా మార్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా ఈయనకి ఎన్ని విడుదలు వచ్చాయి? ఈయన విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. సున్నతి గలవారికి తండ్రి ఒకటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాం పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసమును బట్టి, ఆయన అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారందరికీ కూడా తండ్రి. అంటే యూదులకు సున్నతి అనేది ఉంది. ఇశ్రాయేలీయులందరూ సున్నతి పొందిన వారే, వారందరికీ మామూలుగా తండ్రి. అలా కాకుండా సున్నతి అనేది రాకముందు, అంటే ధర్మశాస్త్రానికి పూర్వమే, ధర్మశాస్త్రం రాక పూర్వమే ఆయన విశ్వాసాన్ని కనబరిచాడు. దేవుడు పిలిచి ఈ పిలుపుకి లోబడి ఆయన పిలుపుని విశ్వసించి బయటకు వచ్చేసాడు కదా. అప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాసాన్ని కలిగిన వారికి కూడా ఆయన తండ్రి, విశ్వాసులకు తండ్రి అనేటువంటి పేరు ఆయన పొందాడు. ఇంకా దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడు అనేటువంటి పేరు కూడా పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఈయన. చూడండి, యెషయా 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు,
నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు మాట్లాడతారు ఇవి? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ ఎవరట? ఆయన స్నేహితుని సంతానం అంట. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అలా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం చదవదా. ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చేశావు అంటాడు. చాలు చాలు. నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి. ఇశ్రాయేలీలు మాట్లాడుతున్న మాట ఇది. అలా యాకోబు గారు చెప్తున్నారు కొత్త నిబంధనలు యాకోబు 2:23 వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, నీతిమంతుడు అనేటువంటి బిరుదు కూడా ఆయన పొందినటువంటి వాడుగానే మనకి కనబడతాడు. ఇది ఆదికాండం 18:17 బట్టి చూడండి. ఆదికాండం 18:17. నేను చేయబో కార్యము అబ్రహాముకు దాస్తానా. చాలు చాలు. ఏమన్నాడు? ఎందుకు చెప్పాలి? దేవుడు చేసేది ఒక మనిషికి చెప్పాలా? మనం ఏదైనా చేయాలనుకుంటే ఎవరు చెప్తావు? మన స్నేహితుడిగా చెప్తాం. మన ఫ్రెండ్ కదా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందంట? ఆ వరలకోడిని పొలం కొందాం అనుకుంటున్నాను, అలా ఎలా ఉంటుందంట? అది బాగుంటుందా? ఎవరు చెప్తావు? మన స్నేహితులతో ముందు సంపాదిస్తాం. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ నేను చేయబోయేది ఎలాంటి పని? చాలా కఠినమైన పని. సుధమ గుమ్మర్రాలు దాని చుట్టూ ఉన్న ఇంకా చిన్న చిన్న ముళ్ళు కొన్నిటిని దహనం చేసేయాలనుకుంటున్నాడు, సర్వనాశనం చేసేయాలనుకుంటున్నాడు. అలాంటి పని నేను చేయబోయే ఈ పని అబ్రహాంకు దాస్తానా నేను అంటూ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. అంటే అబ్రహాము ఎంతటి ప్రాధాన్యతను పొందాడో దేవుని దృష్టిలో, దీనిని పెట్టుకోవడం మనం చూడవచ్చు. అది ఇంకా ఇలాగ మనం చదివిన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఇంకా ఆదికాండం 15:6 మనం చదువుతాం. అలాగే శ్రీ 41:8 కూడా మనం చదువుతాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4:3 కూడా ఆయన మళ్ళీ మనకి ఆ విషయాన్ని తీసుకొస్తాడు. చూడండి, మరి అబ్రహాముకు ఇంతటి ఆధిక్యత రావడానికి కారణం ఏంటి? అంటే అబ్రహాం వల్ల మనం కూడా మరి అబ్రహాముకు వచ్చినటువంటి ఆ ప్రాధాన్యతలు మనం పొందొచ్చా? పొందడానికి మనకి వీలుందా అంటే అందరికీ వీలుంది. ఆయన అందరినీ పిలిచాడు. అసలు మానవుడిని ఎందుకు చేసుకున్నాడు ఆయన? మానవుడితో సహవాసం చేయడానికే కదా. మన ఆదికాండంలో మనం 3వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర మనం చూస్తాం ఆ విషయాన్ని. చల్లపూట వచ్చి ఆదాము హవ్వలతో ఆయన సహవాసం కలిగి ఉండేవాడంట. ఆయన చల్లపూటలు వచ్చి తాను తన చేతులతో నిర్మించుకున్నటువంటి బొమ్మలతో, చూడు పిల్లలు చూడండి బొమ్మలు చేసుకుని ఆ బొమ్మలతో ఎలా ఆడుకుంటారు. పిల్లలు బొమ్మలు చేసుకుని ఆ బొమ్మలతో ఆడుకుంటారు కూర్చొని కదా. వాటితోటి వాడు ప్రపంచం వాళ్ళతోటే ఉంటుంది. వాళ్ళని పట్టించుకొని ఏమీ పట్టించుకోకుండా లీనమైపోతారు. ఆ బొమ్మలతో వారు అంత స్నేహం, అంత అభిమానం పెంచుకుంటారు. కొంతమంది అయితే ఏదైనా బొమ్మ విరిగిపోతే పొగులి ఏడుస్తారు. ఏదైనా బొమ్మకు అసలు కనపడకుండా పోతే అన్నం తింటే మానేస్తారు. అంతగా వాటితో అటాచ్ అయిపోతారు. అలాగే దేవుడు కూడా తన చేతులతో తాను చేసుకున్నటువంటి బొమ్మలే కదా. ఆదాము హవ్వలు, ఆదామును మట్టితో బొమ్మ చేసుకున్నాడు. హవ్వను ఆదాములో నుంచి ఒక ఎముక తీసి దాంతో మరొక బొమ్మ చేసుకున్నాడు. నేను తీసుకెళ్ళి ఏదైనా వనల్లో పెట్టాడు. వాళ్ళకి సమృద్ధి ఆహారం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఒకే ఒక రిస్ట్రిక్షన్ కదా. అది ఏమిటంటే ఆ మధ్యలో మంచి చెడులు తెలియవచ్చు. ఆ వృక్ష ఫలాన్ని మాత్రం తినకమ్మా, అది చాలా ప్రమాదం, అది తింటే చచ్చిపోతావు అని చెప్పేసి మిగతా అన్నిటి విషయంలో స్వేచ్ఛ ఇచ్చాడు. అలా వదిలేలేదు. వాళ్ళని చల్లపూటలు వచ్చేవాడంట. చల్లపూటలు వచ్చి వాళ్ళతో కూర్చుని సహవాసం చేసేవాడు, చక్కగా కబుర్లు ఆడుకునేవాడు, మాట్లాడుకునేవాడు. అంటే దేవుడు మనిషితో సహవాసం చేయడం కోసమే మనిషిని చేసుకున్నాడు.
అందుకని మరి మొట్టమొదటిగా అబ్రహాముగా పేరు ఇచ్చాడు, నా స్నేహితుడు, నా సహవాసి కదా, నా నెచ్చలి, ఆ చిలికాడు, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి వాటికి. అటువంటి పేరు ఆయనకి ఇచ్చేశాడు. మరి పొందడానికి నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు, అలాగే జనములకు తండ్రి, ఎన్ని బిరుదులు వచ్చాయి ఆయనకి. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా సంపాదించుకున్నాడు ఆయన? వెనుదిరిగి చూడలేదు మొట్టమొదటి కదా, నాగటి మీద చేయించి వెనుదిరిగి చూడలేదు. అంటే ఆయన ప్రయాణం ఏమైనా చాలా హాయిగా సాఫీగా సాగిందా? ఎటలకాలం ఎంతకాలం భూమి మీద ఉన్నాడు అంతకాలము ఇది నా దేశం అనుకోవడానికి లేదు, ఇది నా ఊరు అనుకోవడానికి లేదు, ఇది నా ఇల్లు అనుకోవడానికి లేదు. గుడారమే, గుడారాల్లో బతకడమే. బంగారం ఇల్లు, ఆయన ఇల్లే బంగారంతో కట్టుకున్నాడు. ఆయన బంగారపు గోడలు, బంగారపు నేల, అలాంటి ఇల్లు కట్టుకున్నాడు. అటువంటి ఆ ఇల్లు వదిలేసి ఇప్పుడు గుడ్డలతో వేసుకున్నటువంటి గుడారాలు. ఆ గుడ్డ ఎంత రక్షణ ఇస్తుంది ఎండ నుంచి? ఆ రోజుల్లో శీతల గదులు కూడా కట్టుకునేవారంట. శీతల గదులు, చలువ గదులు. అంటే మనం ఏసీలు మనం పెట్టుకుంటున్నాం, కానీ అప్పుడు ఏసీలు లేవు కాబట్టి ఆ గది నిర్మాణమే ఏసీలా ఉంటుంది. అంటే 2 పొరలు, 2 గోడల మధ్యలో ఖాళీ, ఆ ఖాళీని నీటితో నింపుకుంటారు. ఆ ఖాళీ అంతా నీటితో నింపేసుకుంటారు. బయట నుంచి వచ్చేటువంటి ఎండ వేడి లోపలికి అస్సలు రాదు. అలా చలువ గదులు అప్పుడు నిర్మించుకునేవారంట. బహుశా బంగారం తోటి ఏ కట్టుకున్నవాడికి ఎదొక లెక్క. అటువంటి ఏసీ గదులు ఉండేవాడు అనమాట. అది దాన్ని వదిలేసుకుని వచ్చి ఇప్పుడు గుడ్డ, వేడి నుంచి ఎంత రక్షణ ఇస్తుంది గుడ్డ? గాల్పుల నుంచి, వాన నుంచి, చలి నుంచి. అటువంటి గుడారాల గుడ్డతో వేసుకున్న గుడారాల్లోనే చనిపోయేదాకా జీవించాడు. అంటే వెనక్కి తిరిగి పోలేదు, నాగటి మీద చేతి నుంచి వెనక్కి తిరిగి ఇంకా చూడలేదు. పోనీ సాఫీగా సాగిందా అంటే మళ్ళీ మధ్యలో దేవుడు పరీక్షలు పెట్టాడు. 3 పరీక్షలు ఎదుర్కొన్నాడు అబ్రహాం. ఈ 3 పరీక్షల్లో కూడా ఆయన గెలిచాడు కాబట్టి ఇలాంటి బిరుదులు ఆయన సొంతమైపోయారు. ఈ 3 పరీక్షలు మనకు వస్తాయి. మనము గెలిస్తే మనము అబ్రహాముకు వారసులం అవుతాం, ఆయన నీతికి వారసులం అవుతాం. అలాగే దేవుడు స్నేహితుడు అని చెప్పాడు కాబట్టి ఆయన స్నేహితుని సంతానానికి వారసులం అవుతాం. ఓ 3 పరీక్షలు మనకి మరి కనబడతాయి. చూద్దాం వాటిని మనం. చూడండి, మొదటి పరీక్ష 1-2 వచనాలు మళ్ళీ చదవండి. యెహోవా, యెహోవా నీవు లేచి కాదు, యెహోవా నీవు లేచి. యెహోవా నీవు లేచి అంటే యెహోవాని లేచి వెళ్ళిపోమన్నట్టు ఉంది కదా. యెహోవా అక్కడ ఆపి నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉండు. చాలా చూడండి ఇక్కడ, నీవు లేచి నీ దేశం, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి వారు వారిని వదిలేసి నేను చూపించబోయే దేశం వెళ్ళిపోవాలి. ఇది మొదటి పరీక్ష. మరి ఇలాంటి పరీక్ష మన జీవితాల్లో మనకు ఎదురయ్యిందనుకోండి, మనం వెళ్తామా? ఎందుకు ఇక్కడ ఇరుకిరుకు గదుల్లో లేకపోతే ఇరుకిరుకు స్థలాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కాలనీలు ఏర్పాటు చేసి విశాలమైన వీధులు, ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలము, నిర్మించుకోవడానికి ఒక లోను, ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నా సరే ఉంటున్న ఈ గుడిసె, ఆ ఇరుకు గుడిసె వదిలిపెట్టి వెళ్తున్నారా? ఇప్పుడు ఇంకో ఊరా అంటే ఆ ఊర్లోనే చక్కగా విశాలమైనటువంటి కాలనీలు, ఆ వీధులు అంటే లారీలు తిరుగుతాయి,
మనం నచ్చినట్టుగా చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు. అందుకొరకు ప్రభుత్వం ధనం కూడా సహాయం చేస్తుంది. అయినా సరే చాలామంది తలాలు వచ్చాయి కానీ ఇల్లు కట్టుకుని వెళ్తారా అక్కడికి? ఒకళ్ళు కట్టుకున్నా వెళ్తారా? వెళ్ళరు, కట్టుకున్నాక అమ్మేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడున్న ఈ గుడుసు, ఈ సందు ఈ వదిలిపెట్టి పోవడానికి ఇష్టపడరు. మానవుని హృదయం ఇలా ఉంటుంది. అలాంటిది చాలా విశాలమైన ఇల్లు ఉంటుంది కదా ఆయనకి. ఆ దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కదా. అబ్రాహం గారు తెరహు కుటుంబం అంటే మొత్తం ఆ ఊరు పట్టణంలోనే మంచి పేరు. అటువంటి ఊరు వదిలిపెట్టేసి ఈయన వచ్చేసేయాలంట. వచ్చేయాలి. అభివృద్ధి పొందాలంటే తప్పకుండా ఆ పిలుపుకు లోబడి రావాల్సింది. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఆయనతో కూడా నిలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, అంటే బహుజన సమూహాలకు చెప్తా ఉన్నాడు, అందరికీ చెప్తా ఉన్నాడు. ఎవడైనను నా యుద్ధకు వచ్చి, అంటే నా పిలుపు విని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెంటను, తన ప్రాణమును సహా ద్వేషింపకపోతే అస్సలు నా శిష్యుడు కాడు. చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఇది. ఎవరైనా నా దగ్గరికి వస్తే, నన్ను వెంబడిస్తే వాళ్ళు చేయాల్సిందేంటి? తను చేయాల్సిందేంటి? తన తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, వీడలనైనా, బంధువులైనా, ఆస్తిపాస్తులైనా, చివరికి తన ప్రాణాన్ని సహితము తక్కువగా చూసుకోవాలి. ద్వేషించడం అంటే తక్కువ చేయాలి. పిలిచిన యేసు ప్రభు కంటే వీటన్నిటినీ తక్కువ చేయాలి. మీ ప్రాధాన్యత ఎటు అంటే నన్ను పిలిచిన యేసే, ఆయన చూపిస్తున్న మార్గమే, ఆయన అడుగు జాడలే, అదే నాకు ఆదర్శం, అదే నాకు కావాలి. వాటిని వెంబడించే క్రమంలో తల్లిదండ్రులు అడ్డొస్తే వదిలేస్తా, వెంబడించే క్రమంలో భార్య అడ్డొస్తే వదిలేస్తా, నా బిడ్డలు అడ్డొస్తే వదిలేస్తా, ఆఖరికి నాకే ఇబ్బంది కలిగినా సరే ఆ ప్రాణాలైనా వదిలేస్తా. అంతేగాని నేను మాత్రం నాగటి మీద చేతి నుంచాక మళ్ళీ నేను తిరగను అనేవాళ్ళు మాత్రమే నాకు వారసులు అంటున్నాడు. మరి దేవుని నమ్ముకున్నది దేనికి? ఆయన నిత్యరాజ్య వారసత్వాన్ని పొందడం కోసమే కదా. అందుకోసమే ఆయన నమ్ముతున్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. మరి నిజంగా అదే మనకు ప్రధానమైతే చిన్న చిన్నవన్నీ లెక్కలోకి రావు. అన్నభక్సింగ్ గారు యేసు ప్రభువుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఆయన స్వదేశానికి వచ్చినప్పుడు వాడు దిగి బయటకు వచ్చాడు. బయటకు రావద్దు, తల్లిదండ్రులు ఎదురుగుండా ఉన్నారన్న. కొడుకు వస్తున్నాడని వచ్చారు వాళ్ళు ఎదురుగుండా ఉన్నారు. ఇది చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. మామూలుగా అయితే ఏం చేస్తారు? కబగబా వెళ్ళిపోయి వాళ్ళు ఆటేసుకుని వీళ్ళు కూడా అయితే మాట్లాడతారు, అంతే కదా. అమ్మ నాన్న ఎదురుగుండా కనుక ఏడుస్తున్నారంటే పరిగెత్తికి వెళ్ళి ఈయన కూడా వాటేసుకుని ఏడుస్తూ ఉండాలి. కానీ అలాగే చేతిలో బ్యాగ్, చేతిలో ఇంకోటి అలాగే నుంచుని ఉన్నాడు తప్ప కడుక్కు కూడా ముందుకెళ్ళా. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అలా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు నోరు తెరిచి మాట చెప్పారట, నాయన యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో, అయితే అన్నీ ఇంట్లోనే, బయటకు మాత్రం నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించాను, యేసుని నమ్ముకున్నానని మాత్రం నువ్వు చెప్పొద్దు అన్నారంట. అప్పుడు ఇదేమన్నాడంట, అమ్మ ముక్కు నూరు మూసుకుని ఎవరైనా బతుకుతారా అన్నాడు. ఎవరు బతుకుతారు? ముక్కు నూరు మూసుకుంటే ఊపిరి అన్నది కదా. ఊపిరి తీసుకోకుండా ఎవరు బతుకుతారు? అది ఎలా సాధ్యం? ఎలా బతుకుతారంటే మరి ఎలా అమ్మా? ఏసే నా ఊపిరి, ఆయన లేకనే నేను ఎలా బతుకుతాను అని చెప్పిన సమాధానం అది. అంటే తల్లి, తండ్రి, లేకపోతే ఉండే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఇంకా బంధువులు, ఆ ఊరు, ఇవేమీ ఆయన పట్టించుకోలే. అంతే. ఆఖరికి వాళ్ళ నాన్న తలపాగా తీసి, సిక్కులకు తలపాగా తీయమంటూ ఉండదు, అలా తల తీసి అది అవమానం అన్నమాట. చాలా చిన్నతనం. ఆ తలపాగా తీసేసి నేను పాదాల దగ్గర పెట్టేసి నాయన వచ్చేరా బాబు అన్నాడంట.
అయినా సరే చెల్లించలే. అలా కన్నీరు కారుస్తే అలాగే నుంచి ఉండిపోయాడు అంతే. 2 జేబుల్లో చేతులు ఎడితే ఏం డబ్బు ఉందో అంతా తీసేసి వాళ్ళ చేతుల్లో పెట్టేసి, అమ్మ నేను మీతో రాలేను అని చెప్పాడు. అంటే నాలుగొట్టు మీద చేయించిన తర్వాత నేను ఇంకా వెనుతిరిగాను. మరి ఆ బంగారే కదా అన్న భక్సింగ్ గారికి ఆదర్శం ఆయనే కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప చేయబడ్డాడు భక్సింగ్ గారు. 30,000 సంఘాలు ఉన్నాయండి ఆయన స్థాపించినవి. 30,000 మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా 30,000 సంఘాలను ఆయన స్థాపించాడు. ఎంత గొప్ప పేరు! ఆధునిక అపొస్తలుడు అనేటువంటి బిరుదు. ఇప్పుడు చూస్తూ ఉంటే టీవీలో వేరే మిషన్లు సహవాసాలు అందరూ కూడా భక్సింగ్ గారు వెంటబడ్డారు. ఇప్పుడు భక్సింగ్ గారి పేరు చెప్పకుండా ప్రసంగాలు ఎవరు చేయట్లే. భక్సింగ్ గారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ కూడా ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నారు. దాన్ని చెప్పుకుంటారు, అలా నడవాలని చెప్పి. ఎంత గొప్ప మాదిరి చెల్లిపోయాడు మనకు ఆయన కనుక నాగటి మీద చేయి తీసేసి వెనక్కి తిరిగితే ఏమైపోను కదా. ఈ పరీక్షలో అబ్రహాం గారు గెలిచారు. ఇంకా గత 20 శతాబ్దాల సంఘ చరిత్రలో మనం చూస్తే మరి దేవుని ఉద్దేశమును నెరవేర్చినటువంటి అబ్రహాములాగానే ఆయన వెంటనే సంతోషంతో పూర్ణ హృదయంతో దేవునికి లోబడి నడిచిన వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. భక్సింగ్ గారు తన సిక్కు కులాన్ని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, అని వదిలేశాడు. సిక్కులు జుట్టు కత్తిరించుకోరు, ఆయన తీసేశాడు, మొత్తం పూర్తిగా తీసేశాడు. ఇంకా ఆయనలాగానే తర్వాత చాలామంది పౌరోహిత్యం వహించినటువంటి వారు, బ్రాహ్మణ కులానికి చెందిన వారు చాలామంది కదా. ఆర్కే మూర్తి గారు ఆయన కులాన్ని వదిలేశాడు, జాతిని వదిలేశాడు. పర్వత సూర్యనారాయణ ఆయన కులాన్ని వదిలేశాడు, జాతిని వదిలేశాడు. ఇంకా చాలామంది కదా. చౌదరి పురుషోత్తం ఆంధ్రక్రైస్తవ కీర్తనలో చాలా ఉంటాయి ఆయన రాసినటువంటివి. చౌదరిని పిలువబడ్డాడు కానీ ఆయన కూడా బ్రాహ్మణుడు అన్నాడు. వేరే రాష్ట్రంలో అలా పిలుస్తారంట. అలా ఆయన కూడా మొత్తం వదిలిపెట్టేశారు. వెనక్కి తిరిగి చూడలేదు, నాగటి మీద చేపెట్టి వెను తిరిగి చూడలేదు. ఎన్నో పుస్తకాలు మనం సాధు సుందర్ సింగ్ గారు ఆయన సిక్కే, ఆయన కూడా కులాన్ని వదిలేసుకున్నాడు. మొత్తం చాలా ప్రాంతాలు ఆయన తిరిగి దేవుని పరిచర్య చేసినటువంటి వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి మన పితృడు అనేటువంటి అబ్రహాం గారు దేవుని చేత ఆయన పరిశోధింపబడ్డాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నో అవమానాలు వచ్చాయి ఆయనకి. ఎలాంటి అవమానాలు? ఆఖరికి ఆయన భార్యను ఎత్తుకుపోయేదాకా తన భార్యను తన కళ్ళ ముందే పట్టుకెళ్ళిపోయారు, తన అంతఃపురంలో ఉంచుకున్నారు. ఇంతకంటే కష్టం ఇంకేం కావాలా? అలాంటి కష్టాలు ఎదురైనా సరే అని ఏమాత్రం కూడా నేను తిరిగి పోలే. నా దేశంలో నేను ఎలా ఉన్నాను, నా పట్టణంలో నేను ఎలా ఉన్నాను, నా వైపు తల ఎత్తి చూడడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? అలాంటి వాడిని నేను ఇక్కడ నా భార్యను పట్టుకెళ్ళిపోతా ఉన్నా, ఏమీ చేయలేని చేష్టలు ఉడిగిపోయి అలా ఉండిపోవాల్సి వచ్చింది. పొరుగు దేశంలో ఉండాలని బట్టే కదా నేను పోతాను, మళ్ళీ వెనక్కి తిరిగి నా ఊరుని పట్టణం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోలే. అప్పటికి బిడ్డను కూడా దేవుడు ఇవ్వాల. ఆయన మందిరికి పోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి ఒక మంచి బిరుదును మనం అక్కడ చూస్తాం. ఈ పరీక్షలో గెలిచాడు. మళ్ళీ వెనక్కి తిరిగి అసలు పోలేదు. తన దేశాన్ని వదిలేశాడు, తన బంధువులను వదిలేశాడు, తన తల్లిదండ్రుల కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు, వచ్చేసాడు బయటికి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇది మొదటి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ పరీక్ష కదా. ఇక్కడ కూడా మరి అబ్రహాము తన స్వదేశమును విడిచిన తర్వాత కుటుంబ విషయంలో ఒక పరీక్ష ఎదురైంది. కుటుంబ విషయంలో దేశాన్ని అయితే వదిలేసేస్తాడు, కానీ కుటుంబంతో లింక్ ఉండిపోయింది. ఆ కుటుంబానికి చెందినటువంటి మరి అన్న కొడుకు ఈయనతోటి ఉన్నాడు. ఈ దేవుడు
ఆయనకు చేసినటువంటి ఆ ప్రమాణం ఏదుందో అది నెరవేర్చడానికి ఇది ఒక అడ్డంకిగా ఉంది అని చెప్పింది ఏంటి? మళ్ళీ మొదటి వచనం 12 మొదటి వచనం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇల్లు అంటే మొత్తం అంతా కదా. తండ్రి ఇల్లు అంటే మొత్తం అన్నదమ్ముల పిల్లలు తండ్రి ఇంటికి చెందిన వారే కదా. వారిని కూడా ఎవరిని కూడా తెచ్చుకోకూడదని నువ్వు ఒక్కడుగా నీ సొంతమైన నీ భార్యతో మాత్రమే నువ్వు బయటికి రావాలి అనేది దేవుని మాట. కానీ మరి వచ్చేస్తా ఉంటే మరి కావలేకపోయాడేమో. ఇప్పుడు ఆయన అడ్డంకిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మాట తప్పడు. కొంచెం అబ్రహం గారు అనుకోవచ్చు, పిలిచాడు, నేను వచ్చేసాను, అయినా నాకు ఇంకా పెట్టనివ్వట్లేదు అని ఆలోచన ఆయనకు వచ్చి ఉండొచ్చు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? తప్పు ఎవరిలో ఉంది? ఆయనలోనే ఉంది. అదే అది నాది తప్పు అని ఆయన అనుకోవట్లే. ఆ విషయం ఆయనకు అర్థం కాల. కాబట్టి ఇప్పుడు అర్థం చేయాల్సినటువంటి పరిస్థితి దేవుడికి వచ్చింది. అబ్రహాముతో తాను చేసినటువంటి ఆ వాగ్దానం ఏదుందో అది నెరవేర్చాలి అంటే ఈ అడ్డంకి పోవాలి. కాబట్టి విడగొట్టేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు ఇప్పుడు కదా. మరి ఏం చెప్పాడు? లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఆ ప్రకారమే నీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. కలిగింది ఏమేమి కలిగి ఉన్నాడు? అన్నదమ్ములు కలిగి ఉన్నాడు, అన్నదమ్ముల బిడ్డలను కలిగి ఉన్నాడు. అలాంటి వారిని కూడా వదిలేసేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చదివాం కదా, తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు. ఈ కలిగిన మొత్తం వదిలిపెట్టకుండా ఒకటి ఇంకా ఆయన కూడానే అంటుకుని ఉండిపోయింది కదా. చూడండి, ఆదికాండం 13, 14 అధ్యాయాల్లో సిరిని గూర్చి దేవుడు పరీక్షింపబడ్డాడు. సిరి సంపద, కొల్ల సొమ్ము, దీనిని బట్టిన పరీక్షింపబడ్డాడు. ఈ 2 సన్నివేశాలను మనం చూద్దాం. ఒకటేంటంటే మరి ఇక్కడ వారికి కలిగినదంతా అనే దానిలో వారిలో లోతు, అబ్రాహాము ఇద్దరు ఉన్నారు. దేవుడు పిలిచిందైతే అబ్రాహామును మాత్రమే, లోతును కాదు. కానీ లోతు వారు పోయి కేవలం అబ్రాహాము సింగిల్గా మిగిలిపోవాలా, ఒంటరివాడు కావాలా, దేవుని కోరిక అది. కాబట్టి ఈ లోతు, అబ్రహాము వీరి మందలు ఏమైపోయినాయంట? బాగా విస్తారమైపోయినాయి. మందలు విస్తారమైపోయి ఇవి ఒకే చోట నివసించలేకపోతా ఉన్నాయి. ఒకే చోట ఉండడానికి వీలు లేని పరిస్థితి వచ్చేసింది కదా. మరి ఇప్పుడు విడిపోవాలా. ఇవన్నిటినీ చోట దాకితేసే విషయంలో అబ్రహాము పనులకి, లోతు పనులకి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఎందుకంటే మందలు విస్తారమైపోయాయి, ఒకే చోట వీటిని పెట్టడానికి ఇబ్బంది అవుతాం. కాబట్టి వారి మధ్యన కలహాలు వస్తూ ఉన్నాయి. ఈ కలహం ఇప్పుడు విడిపోవడానికి దేవుడు కారణం చేశాడు. ఈ కలహాన్ని బట్టి వీరిద్దరిని విడగొట్టేయాలి. అబ్రహాము నుంచి లోతును వేరు చేయాలి. ఆ పరిస్థితిని దేవుడే కల్పించాడు ఇక్కడ. అంటే కొన్ని కలహాలు మేలు కోసం కూడా వస్తాయన్నమాట. దేవుడు కావాలని అటువంటి ఒక పరిస్థితిని కల్పించి వారికి మేలు చేస్తాడు. అరే బాబు, ఎందుకు మీ వాళ్ళు మా వాళ్ళు కొట్టుకోవడం, మనం చోట ఉండలేకపోతున్నాం, మనం విడిపోదారా, మనం విడిపోదాం. అయితే ఇప్పుడు పెద్దగా అబ్రహాము గారికి స్వేచ్ఛ ఉంది కదా. అన్న కొడుకు చెప్పచ్చు, అరే నువ్వు వెళ్ళపో, నీ మమ్మీలు వేసుకుని అలా వెళ్ళిపో, నువ్వు ఉంటాలే, నువ్వు అటు ఇటు వెళ్ళిపో అనొచ్చు. కానీ అలా అనకుండా స్వేచ్ఛ అన్న కొడుకు ఇచ్చాడు. అంటే స్వార్థాన్ని విడిచిపెట్టిన వాడిగా కనబడతాడు. తన స్వార్థం. ఇప్పుడు 2 ఇచ్చి మీ ఇద్దరు తీసుకోండి అంటే మనం ఏం చేస్తాం? ఏమైనా ఒక 2 లడ్డూలు మనకి ఇచ్చి మీరిద్దరు తీసుకోండి అన్నారనుకోండి, మన చేతిలోకి వచ్చేసాయి 2. ఏది మనం ఇస్తాం అవతలకి? రెండిట్లో ఏది చిన్నగా ఉందో, ఏది కాస్త రాలిపోయిందో అది మనం తీసుకుంటామా? ఉన్నట్లు ఏది బాగుందో దాన్ని మనం తీసేసుకుని దాన్ని అవతలకి ఇచ్చేది.
ఇలా ఉంటుంది మానవ స్వభావం ఎప్పుడు కూడా, అలాగే ఉంటుంది. కానీ అబ్రాహాం గారు ఏమంటాడు, నానా లోతు చూడు ఈ దేశం అంతా నీ ముందుంది, నువ్వే పక్కకి వెళ్తావు చెప్పు, నువ్వు అటు వెళ్ళావా నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్ళావా నేను అటు వెళ్తాను, నీకు ఈ ఛాన్స్ నీకు ఇచ్చేస్తున్నాను. ఎంత నిస్వార్థంగా నడుచుకున్నాడు, స్వార్థ రహితంగా ఈయన నడుచుకున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు కదా. చూడండి, మరి తనకున్నటువంటి ప్రాధాన్యత, తనకున్నటువంటి అవకాశాన్ని ఏమాత్రం కూడా ఈయన వాడుకోకుండా విశాల హృదయంతో నిస్వార్థంగా లోతుకు అవకాశం ఇచ్చాడు. లోతు ఏం చేశాడు, సొదొమ గొమొర్రా వైపు చూశాడు. అక్కడ చాలా బాగుంది, అక్కడ చాలా బాగుంది, మంచి ప్రదేశం, భలే ఉంది అది, కాబట్టి నేను అక్కడికి పోతాను అని చెప్పి ఆయన అన్నాడు. అలాగే నాయన ఆ బాగున్న ప్రదేశానికి నువ్వు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో, నేను ఇటు వెళ్తానులే. ఇప్పుడు అబ్రహాం గారు ఈ నిర్ణయాన్ని చూసి దేవుడు ఎంత సంతోషించాడంటే, చూడండి ఆదికాండం 13వ అధ్యాయము 14-16 వచనాలు చదువుదాం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటనే ఉండి ఆ ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు, ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతా నీకును నీ సంతానానికి ఇచ్చే. దేవుడు వెంటనే దేవుడు పలికినటువంటి మాట, వెంటనే దేవుడు పలికినటువంటి మాట. ఏమంటాడు, నీ ఇష్టము, నీకేం నచ్చిందో ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు, సొదొమ గొమొర్రాల వైపు లోతు కోరుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడే ముందు మాట్లాడేది. అబ్రహాం గారు చేసినటువంటి నిర్ణయం దేవునికి చాలా నచ్చింది. పెద్దోడుగా తన అవకాశాన్ని తీసుకోకుండా, చిన్నోడిని మోసం చేయకుండా, స్వార్థపరుడుగా కాకుండా, నువ్వు నచ్చిన చోటుకు నువ్వు వెళ్ళి బాబు అని ఎప్పుడైతే అతను కోరుకున్న ప్రదేశానికి ఆయన పంపించాడో, ఈ విశాల హృదయం, ఈ నిస్వార్థమైనటువంటి హృదయం దేవునికి చాలా నచ్చి వెంటనే దేవుడు సీన్లోకి వచ్చేసాడంట. ఏమంటున్నాడు, నువ్వు నిలబడ్డ చోటే ఉండి 4 దిక్కుల వైపు చూడు, తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు చూడు, నుంచున్న చోట ఈ ప్రాంతం అంతా చూసుకో, ఇదంతా నీకు నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇచ్చేస్తా ఉన్నాను. ఎప్పుడు వచ్చింది, విశాల హృదయం కనపరిచినప్పుడు కదా, నిస్వార్థ బుద్ధి కనపరిచినప్పుడు దేవుడు సీన్లోకి వచ్చేస్తాడు. మనకు మనమే అవకాశాలు తీసుకుని మనకు మనమే స్వార్థంతో ప్రవర్తిస్తే దేవుడు ఏం చేయాలి, దేవుడు దాన్ని ఏమైనా మనకి స్థిరపరుస్తాడా? మనం తీసుకున్న దాన్ని లాగేసుకోవడం దేవుడికి తెలీదా కదా. మన పితరుడైన అబ్రహాం వలె మనము కూడా ఈ రకంగా విశాల హృదయాన్ని కనపరచాలా, నిస్వార్థంగానే నడుచుకోవాలా. అలా ఎప్పుడు మనం నడుచుకుంటాము, దేవుడు అప్పుడే మీకు తన వాగ్దానం మీ పట్ల నెరవేర్చడానికి మాట్లాడేందుకు ఆయన సిద్ధమయ్యేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది తర్వాత ఇందులోనే రెండవ అవకాశం, సిరిని బట్టి అన్నాం కదా. రెండవది ఏంటి అంటే 14వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. మరి చూడండి, 14వ అధ్యాయం 8 నుంచి 21 వచనాల మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. కొంతమంది రాజులు వచ్చి ఈ లోతున్నటువంటి సొదొమ గొమొర్రా, ఇంకా అక్కడ ఇంకో చిన్న కొన్ని ఉన్నాయి, ఒక 5 రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ ఓడించేసి ఇక్కడ సంపదను, ఇక్కడ జనాన్ని కొల్ల పట్టుకుని వెళ్ళిపోయారు. 5 రాజులు ఓడిపోయారు. మరి సొదొమ గొమొర్రాలు ఎన్నే కనబడతాయి, ఇంకా చిన్న ఎక్కడ ఇంకొక 3 ఉన్నాయి. మొత్తం వీళ్ళందరినీ కూడా ఓడించేశారు. సంపదని, మనుషుల్ని కూడా కొల్లబెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఈ సంగతి అబ్రహాం గారికి తెలిసింది. తన అన్న కొడుకైన లోతు చెరపట్టబడ్డాడు అనే సంగతి తెలిసి తన ఇంట పుట్టినటువంటి 300 పైచులకు దాసులు ఉంటారు, వారందరితో కలిసి వెళ్ళి మొత్తం ఆ రాజులందరినీ ఓడించేసి
తిరిగి అలా వేసుకెళ్ళిన సంపదను అలాగే జనాన్ని మళ్ళీ విడిపించి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చినప్పుడు ఈ సొదొమ గొమొర్రా రాజులు ఏమంటారు చూడండి, 15 వచ్చిన చదవమ్మా. వారిని కొట్టి తరిమేసి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి, ఇక్కడ సహోదరుడు అని బ్రదర్ కదా, మామూలుగా సహోదరుడు మాట మనం వాడతాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వాస్తవానికి అన్న కొడుకు అవుతాడు, కానీ తమ్ముడైన పదం అక్కడ వాడారు. ఆస్తిని తిరిగి తీసుకొని వచ్చాను. అమ్మా నాకు అర్థం కాలే. అతడు ఏంటో అది అలాగే ఉందా? ఎలాగా సరిగా అది మరి నాకు అర్థం ఎలా చదువు మరి. రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనడానికి బయలుదేరి వచ్చారు. షాలేం రాజైన మెల్కీసెదెకు తీసుకొని వచ్చాను. అతడు ఇదంతా మనకి వద్దులే. ఇక్కడ సొదొమ రాజు ఏమంటాడంటే, ఇదంతా నువ్వే విడిపించుకొచ్చావు కదా, ఇది నువ్వు పట్టుకెళ్ళిపోమంటాడు. ఇది నువ్వు ఏ వచ్చిన చూడండి, ఎక్కడుంది అది అమ్మా? అది అని చెప్పింది. అది ఈ జనం, ఈ మనుషులు నాకు ఇచ్చేసి, అయితే వాళ్ళు పట్టుకుపోయినటువంటి ఈ సంపద అంతా మళ్ళీ వెనక్కి తెచ్చావు కదా, ఇది మొత్తం నువ్వే తీసేసుకో, నువ్వు పట్టుకెళ్ళిపో, మనుషులు మాత్రం నా రాజ్యంలో వదిలేసేయని సొదొమ రాజు అన్నప్పుడు ఏమంటాడు? ఏం చూడండి, అబ్రాము నేనే అబ్రహామును ధనవంతునిగా ఎడగొట్టకూడదు. నేనే అబ్రహామును అంటే అబ్రహాము కదా, ఎలా ఉంది అక్కడ ఫ్లో చదివి అర్థం భావం పోకుండా చదవాలి. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనా చెప్పు వారైనా నీ వాటిలో నాకు అసలు వద్దు. రేపు ఏమంటా నువ్వు, ఇది నన్ను పట్టుకెళ్తే అబ్రహాం ఇప్పుడు ధనవంతుడు అయ్యాడంటే ఉరునయ్యాడా, నా వల్ల అయ్యాడు, నేనే ఈ సొదొమ గొమొర్రాల సంపద అంతా అతనికి ఇచ్చి నేను ధనవంతుని చేశా నువ్వు అంటావు. నాకు వద్దు. నూలు పోవు కానీ చెప్పు వారు కానీ నీకు చెందింది నాకు అసలు ఏమి వద్దు. చూడు ఎంత నిస్వార్థత. అవును కదా, అదంతా అనిల్ పట్టుకెళ్ళిపోయారే, యుద్ధం చేసి ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి రక్తాన్ని చిందించి మొత్తం వాళ్ళందరినీ విడిపించుకుని తీసుకొచ్చాడు కదా. కాబట్టి ఆ జనానికి ఆస్తికి కూడా హక్కుదారుడు తానే. అయినా సరే నాకొద్దు, ఏమీ వద్దు, నాకు మొత్తం నువ్వే. ఎంత నిస్వార్థత. సిరి విషయంలో దేవుడు పరీక్షించాడు. ఈ లోతు అబ్రహాము మందలు అవి ఎక్కడెక్కడ స్వాధీనపరచుకోవాలి ప్రదేశాలు అనే టైంలో ఒక పరీక్ష వచ్చింది. అప్పుడు కూడా నిస్వార్థంగా విశాల హృదయంతో నడుచుకున్నాడు. అలాగే ఈ సొదొమ రాజు మొత్తం సంపదంతా నీవే పట్టుకెళ్ళిపో, మనుషులు మాత్రం నాకు వదిలే అన్నప్పుడు అప్పుడు కూడా నాకు అస్సలు ఏమీ వద్దు, ఈ సంపద నాకేమీ వద్దంత నిస్వార్థంగా ఇలా నడుచుకున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు కదా. ఇది రెండవ పరీక్ష. అంటే రెండవ పరీక్షలో 2 అంశాలు వచ్చాయి మనకి. రెండవ పరీక్ష సిరికి సంబంధించినటువంటి పరీక్ష. ఇందులో ఇప్పుడు ఇంకొకటి జరిగింది. కుటుంబం మొత్తం, తండ్రి ఇంటి వారు మొత్తం తన నుంచి వేరు చేయబడ్డారు. ఇందులో కూడా కనపడుతుంది. ఇక మూడో పరీక్ష, ఇది చాలా కఠినమైన పరీక్ష. ఊరిని వదిలేమంటే వదిలేస్తాం, అలాగే కుటుంబీకులు అన్నదమ్ములను వదిలేమంటే
వదిలేస్తాం. తల్లిదండ్రులనే వదిలేస్తున్నారు, ఇంకా అన్నదమ్ములో లెక్క కదా. ఈ 3వ పరీక్ష, ఇది ఇప్పుడు తన రక్తాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తన రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డను వదలాల్సినటువంటి పరీక్ష. ఇది చాలా కఠినమైనటువంటి పరీక్ష. 2 గెలిచేశాడు. ఈ 2 వరకు చాలా మటుకు మనం వెళ్తాం, 2 వరకు మనం వెళ్తాం, పర్లేదు. కానీ 3వది గెలవడం చాలా కష్టం. ఏంటి ఈ 3వ పరీక్ష అంటే, చూడండి ఆదికాండము 22:2 వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ఇక్కడ చూడండి టెంప్టేషన్ ఎలా ఉందో. తన కొడుకు ఆయన ప్రేమించడా? అది దేవుడు చెప్పాలా? తనకు ఒక్కడే సంగతి ఆయన తెలీదా? అది దేవుడు చెప్పాలా? ఇది పని కట్టుకుని ఎందుకు చెప్తున్నాడు? ఇవి అతనిలో ఉన్నటువంటి తండ్రి ప్రేమ, దాన్ని బయట తీయడం కొరకు. నీకు ఒక్కడయ్యున్నా, తొందరపడి చెత్తమేమో సుమి, ఆడొక్కడే నీకున్నాడు, ఆడిని చేతి ఇంకెవరు లేరు అని చెప్పడం. అలాగే నువ్వు ప్రేమించుచున్నా, నువ్వెంత ప్రేమిస్తున్నావని. ఆ వంశకర్త ఆ పేర్లు కర్ర మీద అబ్రహాముకు వారసుడిగా ఇసాకు పేరు కూడా రాసేసాడు. అంటే ఎప్పుడైతే మనం గ్రంథాల్లో రాసుకుంటామేమో వంశకర్తలు, వాళ్ళు ఏంటంటే ఓ పెద్ద కర్ర ఉంటుంది, ఆ కర్ర మీద ఆ పేర్లు అనమాట. మొట్టమొదటి దేవుడు, తర్వాత దేవుడు. ఆ కర్ర చూస్తే ఎప్పటి నుంచో వంశకర్తలు అందరి పేర్లు దాని మీద వచ్చేస్తాయి అనమాట. అబ్రహాం గారు చనిపోతే ఈ కర్రని ఇసాకు ఇచ్చేస్తాడండి, ఇసాకు యాకోబుకి ఇచ్చేస్తాడు. అలా అనమాట. అలా వంశకర్తల పేర్లు కర్రల మీద ఉంటాయి. తన తర్వాత తనకు వారసుడిగా తనకు ఒక్కడైన ఇసాకు పేరు కూడా రాసేసాడు. నీకు ఒక్కడయ్యున్న, నువ్వెంతో ప్రేమిస్తున్న ఆ కుమారుడైన ఇస్సాకును నువ్వు మోరియా దేశం తీసుకెళ్ళు, అక్కడ కొండల్లో ఒక కొండ నీకు చూపిస్తాను, ఒక కొండ మీద దహన బలిగా ఇచ్చేయి, ఒక కొండ మీద దహన బలిగా ఇచ్చేయి ఆయన చెప్పాడు. ఎంత కష్టం అంటారు ఇది. లేక 25 సంవత్సరాల నిరీక్షణ, ఇంకా అంతకుముందు నిరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా పుట్టిన ఒకే ఒక బిడ్డను వాడు కూడా వెంటనే కాదు, దాదాపు 8 ఏళ్ళ వయసు వచ్చి ఉంటుంది. ఆ మంచి చెడు అన్నీ మాట్లాడుతున్నాడు బాగా చక్కగా అన్ని విషయాలు. అప్పుడే కదా ఆ పిల్లలు చేసేటువంటి చేష్టలన్నీ తల్లిదండ్రులు బాగా చూస్తారు. అవి మనకు బాగా పీకుతూ ఉంటాయి మనకి. అలాంటి అనుభవాలు అబ్రహాం గారికి చాలా ఇచ్చేసిన తర్వాత ఇంకా అబ్రహాము ప్రాణమంతా ఇసాకు చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి ఆ టైంలో తీసుకెళ్ళిపోయి దహన బలిగా ఇచ్చేసి అన్నాడు. మళ్ళీ అది కూడా వెంటనే ఇప్పుడు ఇచ్చేయాలే. 72 గంటల టైం ఇచ్చాడు. 3 రోజులు మోరియా దేశ ప్రయాణం, 3 రోజులు 72 గంటల పాటు ఇస్సాకు అబ్రహామును అసలు వదిలిపెట్టి ఉండడం. అబ్రహాం గారు అయిపోయాడు, అబ్రహాం అయిపోయాడు, మార్చేశాడు అని పేరు. వదిలిపెట్టి ఉండడం. మామూలుగా అయితే పిల్లలు తండ్రితో ఎక్కువసేపు ఉండరు, తల్లితోటి ఎక్కువసేపు ఉంటారు కదా. నాన్న పొలం వెళ్ళి లేకపోతే ఊరు వెళ్ళి వచ్చిన వెంటనే నాన్న అంటాడు, వస్తాడు, ముద్దిస్తాడు, ఏదో నెత్తి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆడుకుంటాడు తప్ప తండ్రితోటి కనెక్షన్ తక్కువగా ఉంటుంది పిల్లలకి. అమ్మ చుట్టూ చెంగట్టుకుని తిరుగుతారు, అత్తమాన అది ఇది పెట్టవా అది పెట్టవా అని తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఒక 72 గంటల పాటు నిరంతరాయంగా ఇస్సాకు అబ్రహామును పనవేసుకుని ఉంటాడు. అంటే ఆ కొడుకు మాటలు ఇదివరకు అన్నీ వినుండకపోవచ్చు, 1-2 మాటలు వినవచ్చు. ఇప్పుడు ఎక్కువ వింటాడు. ఆ కొడుకు మాట్లాడేటువంటి మాటలు, వాడు ప్రదర్శించేటువంటి జ్ఞానం, వాడు ఒక్కొక్కసారి భయపడతాడు, వచ్చే తండ్రి గట్టిగా వాటేసుకుంటాడు. ఇలాంటి ఫిజికల్ టచ్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ 72 గంటలు నిరంతరాయంగా అబ్రహాంకి ఇచ్చిన తర్వాత అప్పుడు బలి ఇవ్వాలి.
ఎంత కష్టం ఆలోచించండి. చాలా కఠినమైన పరీక్ష, చాలా కఠినమైన పరీక్ష. నాగటి మీద చేతిని ఉంచాడు, వెనక్కి తిరగకూడదు ఇక. చాలా కఠినమైన పరీక్ష. అమ్మతో చెప్పిరా మోరియా దేశం వెళ్తున్నామని అన్నాడు. ఇసాకు వెళ్ళిపోయి, అమ్మ నాన్న నేను మోరియా దేశం వెళ్ళొస్తాం అని చెప్పాడు. వాళ్ళమ్మ అప్పుడే ఆవిడ పెద్ద వయసు వచ్చేసింది కదా, బహుశా 98-99 సంవత్సరాలు వచ్చి ఉంటాయి ఆమెకి. ఇంకెళ్ళిపోయే కాలం వచ్చేస్తుంది. ఆ టైంలో నాన్న నేను మోరియా దేశం వెళ్ళొస్తామంటే అమ్మ లెక్కేసుకుంది. వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు, 6 రోజుల. నా చివరి దినాల్లో 6 రోజులంటే నాకు ఎంత ఎక్కువ. 6 రోజులు దాకా బిడ్డ నువ్వు నాకు కనపడవా? అలాగే నాన్న సర్లే వెళ్ళరామని చెప్పి పంపించింది. ఇప్పుడు తండ్రి కొడుకులు అలాగే కొంతమంది పనులు బయలుదేరారు. ఇక 3 రాత్రులు పడుకోవాలి కదా, 3 రాత్రులు పడుకోవాలి. పగలల్లా పోనీ, ఇక రాత్రులు అయితే ఆ నాన్న గట్టిగా వాటేసుకుని పడుకుని ఉంటాడు. ఆ పనక్క ఎక్కడ గప్పున సౌండ్ వచ్చింది, ఢమ్ము సౌండ్ వచ్చింది, ఏం చేస్తాడు? ఉలిక్కి పడతాడు. ఆ నాన్న గట్టిగా వాటేసుకుంటాడు. ఎలా ఉంటుంది అప్పుడు? ఇలాంటి అనుభవాలు. దారి పడుకున్న నాన్న ఇవేంటి అవేంటి, ఒకవేళ సుధుమరి లాంటి ప్రదేశాల ప్రాంతానికి వచ్చి అనుకోండి, కనపడ్డాయి అనుకోండి, అవన్నీ నల్లగా మాడిపోయి బొగ్గులు అయిపోయిన గోడలు ఇలాంటివన్నీ కనపడతా ఉంటాయి. అడుగుతాడు, నాన్న అదేంటది? ఎన్ని ప్రశ్నలు వేస్తాడు, జ్ఞానయుక్తమైన ప్రశ్నలు ఎన్నో వేస్తాడు, ఆశ్చర్యపరిచేటువంటి ప్రశ్నలు వేస్తాడు. అడేసిన ప్రశ్నలు విన్నప్పుడల్లా తండ్రికి ఆశ్చర్యం ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎంత తెలివితేటరా నీక. మళ్ళీ వెంటనే అలాంటి నిన్ను ఇప్పుడు దాని బలిగా ఇచ్చేయాలా? రెండు నిజంగా రాసి రంపాన్ని పెట్టేశాడు దేవుడు. ఆ ప్రాంగాన్ని 72 గంటల పాటు ఒక రకంగా నరకమే చూపించాడు. ఏ టైంలో నేను డ్రాప్ అయిపోవచ్చు. ఇప్పుడు శారమ్మ గారికి తెలవకుండా, ఇసాకు కూడా తెలవకుండా అబ్రాహాం గారితో మాత్రమే దేవుడు చెప్పాడు. దేవుడు మెల్లనైన స్వరంతో చెప్పాడు, గంభీర స్వరంతో చెప్పేవాడు కదా అందరు కనపడేలా. ఆ ఎంత మెల్లనైన స్వరంతో చెప్పినా వెంటనే చిత్తం అనేవాడు అబ్రాహాం గారు ఆలకిస్తాను. ఈ నచ్చని మాట చెప్పాడు కదా, ఇంకా చెప్పుకొని ఉండిపోవచ్చు కదా. ఎవరికి తెలియదుగా, మాట తప్పినట్టుగా ఎవరికి తెలియదు. కాబట్టి మొదలకన్నా ఊరుకుండిపోవచ్చు. కొడుకుని ఇచ్చేయాలి, కొడుకుని ఇచ్చేయాలంట. పిలిచి 25 ఏళ్ళకి ఇచ్చాడు, 25 ఏళ్ళు దాకా చూసి ఇప్పుడు ఇచ్చాడు. నేను చక్కగా ఎదిగి ఇలా అన్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళి తాను బలికి ఇచ్చేయాలంట. బాగానే చెప్తారు ఇంకా అని చెప్పి మేలకుండా ఊరుకోవచ్చు. ఇంకెవరికి తెలియదు, చెప్పుగా ఉంటుంది కదా. అయితే తీసుకోవడం దేవుడు తెలీదా? మనం దాచిపెట్టుకోగలవా? దేవుని కనపడకుండా దాచేస్తామా మనం? దేవుడు తీసుకోకుండా మనం ఆపుకోగలమా? ఇచ్చినవాడు ఆయనే, ఇమ్మంటున్నవాడు ఆయనే, వాగ్దానం చేసినవాడు ఆయనే, నెరవేర్చేవాడు ఆయనే. కాబట్టి నాకు ఎలాంటి వాగ్దానం చేశాడు ఆయన తెలీదా? దాన్ని ఎలా నెరవేర్చాలో కూడా ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఆయన ఏమడిగాడు? అది చేయడమే. మనసు కఠినపరిచేసుకుని ఆ కొడుకుని తీసుకుని మోరియా దేశం బయలుదేరిపోయాడు. 72 గంటల ప్రయాణం అయింది. ఈ పర్వతమే ఒక పర్వతం, దాని మీద ఇచ్చి దహన బలిగాను. పనుల్ని అక్కడ వదిలేశాడు. మీరు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి. అబ్బాయి నేను కొండ మీదకి వెళ్ళి దేవునికి బలి అర్పించేసి ఆరాధించేసి వచ్చేస్తాం. చెప్పలే, అక్కడ వస్తాను అనలేదు, వస్తామన్నాడు అంతే. తనకు తెలుసు నేను వస్తాను. మరి అది దహన బలిగా ఇచ్చిన తర్వాత వచ్చి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్తాము వస్తాను అంతే కదా అనాలి. కానీ వస్తాను అనలే, వెళ్తాం మళ్ళీ వస్తాం, ఆరాధించి వస్తాం. అది ఆయన విశ్వాసం. అందుకే విశ్వాసులకు తండ్రి ఎలాంటి విశ్వాసమో చూడండి, ఎటువంటి విశ్వాసం. ఆ కొడుకుని తీసుకెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కట్టెలు పేర్చాలి. ముందు కట్టెలు పేర్చేశారు అంటే చితి పేర్చడమే. కట్టెలు పేర్చడం అంటే చితిని పేర్చడమే. తర్వాత ఏం చేయాలి? నిప్పు రాజేసుకోవాలా, కత్తిని బాగా నూరుకోవాలా. ఎవరినైతే బలి అర్పణ చేస్తున్నారో వాళ్ళు గొంతు కోసేయాలి. కోసేసి రక్తం అంతా చిందించి చేయాలి. చిందించిన తర్వాత అప్పుడు ఈ దేహాన్ని ఆ కట్టెల మీద పెట్టేసి నిప్పు అంటించేయాలి. కళ్ళెదురుగుండా బూడైపోవాలి.
దహన బలి అలా ఇచ్చేయాలి. కట్టెలు పేరుస్తూ ఉన్నారు. పాపం ఇసాకు కూడా సాయం చేస్తున్నాడు. ఆ ముడి నడకలతోటి వాడు కూడా పట్టుకొచ్చి పాపం ఓ కట్టెట్టు కొత్త పడిపోయి మళ్ళీ లేచి పట్టుకొచ్చి ఇలాంటి చేష్టలు మనం చూస్తూ ఉంటాం కదా. ఇలాంటివన్నీ ప్రదర్శించుంటాడు కళ్ళ ఎదురుగుండా. అనుక్షణం నిన్ను నేను దహన బలిగా ఇచ్చేయాలా అనేది గుర్తొస్తూనే ఉంటుంది, గుండెలో కసక్కను గుచ్చుకుంటూనే ఉంటుంది. అంత ఏర్పాటు అయిపోయింది. ఇస్సాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు తండ్రిని అడుగుతాను, మళ్ళీ ఎన్నో డౌట్లు అడుగుంటాడు అని చెప్పుంటాడు. ఇప్పుడు ఏమంటాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు కూడా ఉంది, మరి బలిపశు ఏది అని ఎప్పుడు కూడా దహన బలి ఇంటిగా నడిపిస్తూ ఉంటాడు కదా. ఇసాకు చూస్తానే ఉంటాడు. అది కట్టెలేస్తారు, నిప్పు పెడతారు, గొర్రె పిల్లని తీసుకొస్తారు, చదువుతారు, దానిని పెట్టి కాలుస్తారు, చూస్తూ ఉంటాడు ఇదంతా. ఇప్పుడు ఆ పశువు ఏది కనబడట్లేదు. ఇక్కడ కట్టెలు ఉన్నాయి నాన్న, నిప్పు కూడా ఉంది, మరి బలిపశువు ఏది నాన్న. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు, అప్పుడు దాకా ఎంత ఉగ్గబట్టుకున్నా ఇప్పుడైనా గుండె పగిలి బోరుని ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఆ బలిపశువు నువ్వేరా నాన్న, నిన్నే అడిగేదా నాన్న, నిన్నే ఇప్పుడు దహన బలిగా ఇచ్చేతకి నేను తీసుకొచ్చాను, నిన్ను ఈ కట్టి ఈ చితి నీకోసమే పేర్చాను, నిప్పు నీకోసమే రాజేశానని చెప్పాలా కదా. అప్పుడు కూడా తన విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. బలిపశువుని దేవుడే చూసుకుంటాడు ఆయన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవాకున్న పేర్లు అదొకటి. దేవుడే చూసుకుంటాడు, బలిపశువుని దేవుడే చూసుకుంటాడు. మన పని మనం చేయాలి. కట్టెలు పెట్టేసావా, నిప్పు రాజేసావా, ఎత్తుకొని ఊరేస్తున్నాను, ఓకే అయిపోయింది. ఇంక బలిపశువు అవసరం వచ్చింది. ఇక ఆ టైం వరకు దేవుడే మాట్లాడలే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొడుకు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. కొడుకు కాళ్ళు చేతులు కట్టేశాడు. ఇప్పుడు కుర్రాడికి అర్థమైపోద్ది, నేనేనా, నన్నే చేతి మీద పెట్టబోతా ఉన్నాడా. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమని ఉంటాడు. మాటలన్నీ ఇక్కడ రాయబడలేదు కానీ అనకన్నా ఉంటాడా ఖచ్చితంగా కదా. యెఫ్తా తన కూతుర్ని నేను నీకు బలిగా అర్పించేస్తాను అంటే, కూతుర్నని కాదు, నేను గెలిచి వచ్చిన తర్వాత ఎవరు నాకు గుమ్మలు ఎదురవుతారో అది నీకు ప్రతిష్ఠితం, నీ దహన బలిగా ఇచ్చేస్తాను అని యెఫ్తా మొక్కేసుకున్నాడు. తన కూతురు ఎదురైంది. ఆ విషయం గుర్తొచ్చింది, గుండె పగిలిపోయింది, చాలా నలిగిపోయాడు, చాలా వేదన పడ్డాడు. విషయం కూతురికి తెలిసింది. ఊరుకుంటుందా, స్పందిస్తుంది కదా. వచ్చి ఏమంది, నాన్నా దేవునికి నన్ను మొక్కుకున్నావా, నన్ను దహన బలిగా ఇచ్చేస్తాననుకున్నావా, ఇచ్చేసి ఏమనుకుంటాడు అప్పుడు ఆయన. నిజంగా యెఫ్తా ఎలా అయిపోయి ఉంటాడు కదా. కాబట్టి ఆ రకమైన మాటలు ఇసాకు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నాన్న దేవుడే చూసుకుంటాడన్నావు, ఇదేంటి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నావు, నన్నే దహన బలిగా ఇచ్చేస్తావా. ఇలాంటి మాటలు పాపం చిన్న మాటలతోటి ఆ మూత రకంగా పెట్టి హార్మోని ఏడ్చుకుంటా తండ్రిని అడుగుతాడు. ఎంత కష్టం అంటారు అది. ఇటువంటి కఠినమైన పరీక్ష, ఎంత కఠినం. అయినా సరే అబ్రహాం గారు చలించలా. కాళ్ళు చేతులు కట్టేశాడు, ఆ చితి మీద పడుకోబెట్టేశాడు, తలకాయ పట్టుకున్నాడు. అలా ఇక్కడ కొయ్యాలిక కత్తి తీసుకున్నాడు, పైకి చూపించాడు. ఇదిగో నా కొడుకుని, నాకు ఒక్కడైన కొడుకుని, నేనంతో ప్రేమించే కొడుకుని దహన బలి కావాలని అడిగావు కదా, ఇదిగో ఇచ్చేస్తున్నాను అన్నట్టుగా కత్తిని అలా చూపించి ఇంకా పిల్లాడు పీక కోసే ప్రయత్నం. అంతే. దేవుడికి కంగారు వచ్చేసింది. దేవుడు కంగారు పడిపోయి ఇప్పుడు ఏమంటాడు, అబ్రహామా అబ్రహామా వెంటనే 2 సార్లు అబ్రహామా అబ్రహామా. ఆ చిన్నాడికి ఏ హాని చేయొద్దు, నీ కత్తి వెనక్కి తీసేయి. ఏ హాని చేయొద్దు ఆ కుర్రాడికి. వెంటనే దేవుడు కంగారు పడిపోయాడు. నిజంగా అబ్రహాం గారు దేవుణ్ణి కంగారు పెట్టేశాడు. చదువునా ఆ సన్నివేశం చదువు. యెహోవా దూత అబ్రహామా అబ్రహామా
ఎవరు యెహోవా దూత? యెహోవా దూత అంటే యేసుప్రభువే. ఎక్కడ యెహోవా దూత అని వచ్చినా అది యేసుప్రభువే. అనాది నుంచి తండ్రితో ఉన్నటువంటి వాడే. చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైనటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడల్లా యెహోవా దూత వస్తూ ఉండేది. మామూలుగా మిగతా అప్పుడు దూతలు అంతే. యెహోవా దూత అంటే యేసుప్రభువే. అబ్రహామా ఆ చిన్నాడికే హాని చేయబాకు, ఆ చిన్నాడికి హాని చెయ్యొద్దు కదా. చూడండి మరి నిజంగా ఎంత గొప్పగా తన నిజాయితీని, తన విశ్వాసాన్ని అబ్రహాం గారు కనపరుచుకున్నాడో ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి 16 నుంచి 18 వచనాలు చదువుదాం. నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసి, ఈ కార్యం నువ్వు చేసావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక వలెను నీ సంతానాన్ని నేను నిశ్చయంగా విస్తరింపజేస్తాను. నీ సంతతి తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనాలన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయి కదా. చూడండి మరి ఎంత చక్కటి మాట. ఇప్పుడు దేవుడు రెండోసారి, ఇంకొకసారి మనం విన్నాం, నువ్వు తూర్పు చూడు, పడమట చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, ఈ ప్రదేశం అంతా కూడా. ఇప్పుడు ఆ మాట అన్నాడు చాలా నిస్వార్థంగా తాను నడుచుకున్నప్పుడు, విశాల హృదయంతో నడుచుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిని నడుచుకున్నప్పుడు వెంటనే ఆయన సీన్లోకి వచ్చేసి మొత్తం నలుదిక్కులో చూసుకో, ఇదంతా నీకు నీ సంతానానికి ఇచ్చేస్తానన్న మాట చెప్పారు. ఇప్పుడు ఆ సంతానం విషయం ఇప్పుడు రెండో వారు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి భయపడు వాడవని నాకు తెలిసింది. ఇప్పుడు నాకే నువ్వు భయపడతావు, నువ్వు నన్నే నువ్వు ప్రేమిస్తావు, నేనే నీకు కావాలా, నా కోసం దేనైనా వదిలేస్తావు. ఆ విషయం నాకు ఇప్పుడు రూఢి అయిపోయింది. దేవుడు తన్నోటితో తనే సాక్ష్యం ఇస్తూ ఇప్పుడు ఏమంటాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతా, సముద్ర తీరపు ఇసుక రేణువులంతా విస్తారం చేసేస్తా, అలా భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానపు వారి వలన ఆశీర్వదింపబడతాయి. ఏ మాట అయితే ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఇచ్చాడో ఇప్పుడు దాని నెరవేర్పుకి ఇక్కడ ప్రారంభం. ఇది దాని నెరవేర్చడానికి ఇది ప్రారంభం. ఈ మాట ఎప్పుడు వచ్చింది? 3వ పరీక్ష, చాలా కఠినమైన పరీక్ష, చాలా కఠినమైన పరీక్ష. ఈ పరీక్షలో కూడా ఈయన గెలిచాకే, ఈ 3 పరీక్షలు గెలిచాడు కాబట్టి ఈయన ఎవరు? దేవునికి స్నేహితుడు, ఒక నీతిమంతుడు. నీతిమంతుడు అంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఇంకేనే. అంతకుముందు ఒకడు నీతిమంతుడిగా ఉన్నామని చెప్పేసి నోవాహుతో కూడా దేవుడు పలికాడు అనుకోండి. కానీ ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అంతగా నమ్మాడు అని చెప్పేసి ఆ బిరుదు ఈయనకి మాత్రమే వచ్చింది. దేవునికి స్నేహితుడు అనేటువంటి బిరుదు వచ్చింది కదా. ఇంకా విశ్వాసులకు తండ్రి అంటే ఒక్క ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, భూమి యొక్క సమస్త వంశాలకు తండ్రి. సున్నతి లేకముందే తన విశ్వాసాన్ని కనపరిచిన వాడు కాబట్టి విశ్వాసము ద్వారా అబ్రహాముకు పిల్లలు అవ్వచ్చు. అలాగే అబ్రహాముకు దేవుడిచ్చిన సున్నతి ధర్మం ద్వారా అబ్రహాముకు పిల్లలు అవ్వచ్చు. అలాగే 2 రకాలుగా విశ్వాసము ద్వారా. ఇది ఎప్పుడు స్థిరపరిచాడు అంటే 3వ పరీక్ష కూడా గెలిచిన తరువాతే కదా. మరి మనకి ఆశలు ఉంటాయి చాలా, దేవుడి నుంచి మనకి చాలా ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. దేవుడు నన్ను బాగా దీవించాలి, నా సంతానాన్ని దీవించాలి, నన్ను ఐశ్వర్యవంతుని చేయాలి, నన్ను విస్తరించాలి, నా కుటుంబం వల్ల అనేకులకు కూడా మేలు కలగాల,
మంచి పేరు ప్రఖ్యాతుల్లో కుటుంబానికి రావాలిగా, పిల్లలకి రావాలి. ఇలాంటి కోరికలు మనకు ఉండొచ్చు. అయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడే, కానీ ఆశపడడానికి అర్హత. ఇలాంటి వాటిని మనం ఆశపడాలి అంటే ఈ పరీక్షల్లో గెలవాలి, అప్పుడు మాత్రమే అర్హత కదా. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి? గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి కదా, అది పాస్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా పాస్ అవ్వాలి. ఏమి పాస్ అయితే తప్ప అర్హత రాదు ఐఏఎస్ అవ్వడానికి, అర్హత రాదు ఒక ఆఫీసర్ అవ్వడానికి. ఐఏఎస్ ఆఫీసర్ నేను కావాలి అనుకుంటే అందుకు తగ్గ పరిశ్రమ తను చేయాలంతే. మొత్తం తల్లి, తండ్రి, అన్నదమ్ములు, ఇంట్లో టీవీ, ఇంకా ఇంట్లో ఉండే విలాసాలు, వీటన్నిటినీ వదిలేసుకుని దూరంగా ఉండి రోజుకు కనీసం 20 గంటలైనా పుస్తకాలతో ఉండాలి. 4 గంటలే 20 గంటలన్నా పుస్తకాలతో కుస్తీ పడితే తప్ప అది పాస్ కాలేరు. మీ కళ్ళ ఎదురుకుండా అందరూ ఆనందంగా కేకలేసుకుంటూ అరుచుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. రావాలని వెళ్ళిపోవాలని ఆశ కలుగుతుంది. కానీ నువ్వు ఆశించింది ఏంటి? ఐఏఎస్. నీ పేరు పక్కన ఐఏఎస్ కావాలా, ఒక జిల్లాకి కలెక్టర్ కావాలి. అదేం చేయాలి? వదిలేయాలి. ఇట్లా మంచి మంచి సినిమాలు టీవీల్లో పెట్టుకుని బాగా వినపడిపోయేలా వినపడతా ఉంటాయి. అయినా సరే వెళ్ళకూడదు. తర్వాత చదువుకోవాలి, బోల్ టైం ఉంది కదా, వెళ్ళకూడదు అంతే. మా హైదరాబాద్లో మా తమ్ముడు గారి కొడుకు వాడు ఐఏఎస్కి గ్రూప్స్కి వాడు ప్రిపేర్ అవుతున్నాడు. వాడికి స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్ వాళ్ళ నాన్నకి ఇచ్చేసాడు, నాకు వద్దు ఇది అన్నాడు అంతే. ఈ స్మార్ట్ ఫోన్ నాకు వద్దు, ఇది ఉన్న కాడి నుంచి ఇందులో వేలెడతానంటే ఏం చేస్తుంది? మన జుట్టు చుట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. దాంట్లో చూడు అలా లాక్కెళ్ళిపోతుంది, నా టైం అంతా అలా అయిపోతుంది. నాకు వద్దు అది. నేను ఎక్కడున్నాను, నేను మీతో మాట్లాడాలి అంటే ఫోన్ కావాలి కాబట్టి ఒక 700 ఫోన్ చాలు నాకు, అది ఇవ్వండి సరిపోద్ది, ఇవ్వండి ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ నాకు వద్దన్నాడు అంతే. ఎందుకంటే కోరిక ఏంటి? వాడు తల్లిదండ్రులతో కూడా లేడు. హైదరాబాద్లోనే బంగారులాంటి ఇల్లు ఉంది, అలా అన్నగారికి అపార్ట్మెంట్ ఉంది, అక్కడ లేడు. మళ్ళీ ఏడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఒక రూమ్, ఆ రూమ్లోనే ఉంటాడు ఒకడే. అందులో టీవీలు ఉండవు, ఏమి ఉండవు. డిస్టర్బెన్స్ చూడు, తలుపు వేసుకుని చదువుకోవడమే. రూమ్కి వెళ్ళిపోయాడు. నాకు స్మార్ట్ ఫోన్ వద్దు నాకు. ఎలాంటి కోరిక చూడండి మరి. ఆడి కోరిక నేను ఐఏఎస్ అవ్వాలి. ఐఏఎస్ ఆఫీసర్ గారు విజయ్ కుమార్ గారు అని మనకు టీవీలో అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు. విజయ్ కుమార్ గారు వాళ్ళు బంధువయ్యాడు. ఆయన వాళ్ళు బాగా ఫ్యామిలీ 2 బాగా కలిసి ఉంటాయన్నమాట. ఆ తమ్ముడికి తమ్ముడు అవుతాడు ఆయన. అంటే కురగాడి చిన్నాన్నమాట. చిన్నాన్నలాగానే ఆయన కూడా కలెక్టర్ అవ్వాలి అది కోరికది. దాంతో అన్నీ వదిలేసుకుంటాడు. ఈలోకి సంబంధం ఇటువంటి అన్నీ వదిలేసుకుంటున్నాడు. నాకు వద్దు ఇవేమి నాకు వద్దు. నాకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని చెప్పేసి నేను చెప్పాను. వాడు గుళికలు తిని చచ్చిపోయాడు కురగాడు. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని, మోటార్ సైకిల్ కొనివ్వలేదని చెప్పి ఇంటర్మీడియట్ చదివి కుర్రాడు గుళికలు తిని చచ్చిపోయాడు. ఈ స్మార్ట్ ఫోన్ కాదు, ఆపిల్ ఫోన్, మంచి ఆపిల్ ఫోన్ 75 లక్షల రూపాయల ఫోన్ కూడా కొనేవి కదా వాళ్ళ బాబాడికి. నాకు అసలు మామూలు స్మార్ట్ ఫోన్ వద్దు, నాకు 700, 1000 రూపాయల్లో మామూలుగా చిన్న ఫోన్ కొని చాలు. ఎందుకంటే నేను ఐఏఎస్ కావాలా. ఉన్నతమైనటువంటి స్థితి మనం సంపాదించుకోవాలి అంటే తాత్కాలికంగా ఈ లోకంలో చిన్న చిన్నవి చాలా వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరీక్షలు మనకి ఎదురవుతాయి. మనం దేవుని వెంబడించడానికి సిద్ధమయ్యాం, వచ్చాం, నాగటి మీద చేయిని పెట్టాం. ఇంకా వెనక్కి తిరగకూడదు. ఇంకా వెనక్కి తిరిగే పరిస్థితులు వస్తాయి. వెనకాల ఎవరో పిలిచారు అనుకోండి, గబుకుని తిరిగి పెట్టుకోకూడదు. చేతిలో ఏముంది? నాగలి ఉంది. కాబట్టి ఇంకా నువ్వు ముందుకే చూడాలా. వెనక్కి తిరిగి చూసేటువంటి అవకాశం ఇక నీకు లేదు. అడ్డొస్తూ ఉంటాయి. మనం ముందుగా ఒక మంచి ఉద్దేశంతో వస్తాం. దాన్ని నెరవేర్చుకోవాలంటే ఏమేమి అడ్డంకులుగా ఉంటాయో వాటన్నిటినీ ఒక్కొక్కటి వదిలించుకోవాల్సిందే, తప్పదంతే.
అవి మనకి ఎంత ముఖ్యమైనవిగా అనిపించవచ్చు, విలువైనవిగా అనిపించవచ్చు. అయితే నీ గమ్యం కంటే ఇవేవి గొప్పవి కావు. నువ్వు సాధించాలనుకునేటువంటి గమ్యం కంటే ఇవేవి కూడా గొప్పవి కావు. ఇవేవి నీ వెంట కూడా రావు. దేవుని నిత్యరాజ్యం అది నిశ్చలమైన రాజ్యం కదా, తరతరాలు యుగయుగాలు మారనటువంటి రాజ్యం, పరిశుద్ధులు మాత్రమే ఉండేటువంటి రాజ్యం. మనం పాడాం కదా, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, తరతరములకు యుగయుగములకు మార్పులేనిది, తరతరములకు యుగయుగములకు మార్పులేనిది, పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది, పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది, యేసుని ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము, ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము, రాజ్యము అది నిశ్చలమైన రాజ్యము, తరతరాలు యుగయుగాలు కూడా మారనటువంటి రాజ్యము,
పరిశుద్ధులందరూ కూడా అక్కడ నుండి దేవుని నిత్యము స్తుతించేటువంటి మహిమ రాజ్యం అది. ఆ రాజ్యంలో స్థానాన్ని కనుక మనం కోరుకుంటే ఏం చెప్పాడైనా, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. యోహాను సువార్త 14:2 మనం చదువుతాం కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. ఎవరి కొరకవి? పరిశుద్ధుల కొరకే. అంటే పరిశుద్ధులే ఉంటారు అక్కడ. వారు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ కన్నీళ్ళు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అటువంటి చోటు నిజంగా మనం కోరుకున్నదైతే అక్కడికే నేను పోవాలి అని అనుకుంటే అందుకు అడ్డొచ్చే ప్రతిదాన్ని వదులుకోవడానికి మనం సిద్ధపడాల్సిందే. మనం దాన్ని ప్రేమిస్తూ రెండింటిని ఒకసారి మనం ప్రేమించలేం. రెండింటిని, దేవుని నిత్యరాజ్యాన్ని ప్రేమిస్తూ అలాగే లోకాన్ని ప్రేమిస్తూ మనం ముందుకు సాగలేం కదా. ఏ దాసుడు ఇద్దరు యజమానులను ఒకేసారి సేవించలేడు. దేవుని ప్రేమిస్తే సిరిని వదిలేయాలి, సిరిని ప్రేమిస్తే దేవుని వదిలేని యేసుప్రభు చెప్పినటువంటి మాట కదా ఇది. మరి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానిని ప్రేమించిన వాడే అబ్రహాం గారు అన్నిటినీ కూడా ద్వేషించాడు. సిరిని ఆయన ద్వేషించాడు, దాన్ని ఇష్టపడలేదు, దాని మీద మక్కువ పెంచుకోలేదు. తన దేశాన్ని ప్రేమించలేదు, తన బంధువుల్ని ప్రేమించలేదు, తన తండ్రి ఇంటి వారిని ప్రేమించలేదు, అలాగే ఆస్తిపాస్తులను ప్రేమించలేదు. చివరికి తన కుమారుణ్ణి కూడా లేక 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 ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా పుట్టిన ఒక్క కొడుకును కూడా ప్రేమించకుండా దేవుని కొరకు ఇచ్చేయడానికి ఆయన ఇష్టపడిపోయాడు. కాబట్టి అలాంటి విరుదులు పొందాడు. విశ్వాసులకు తండ్రి, అబ్రహాముకు స్నేహితుడు, ఈ భూమి మీద మంచి నీతిమంతుడు, నీతికి మారు రూపంగా నిలబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. అతని నమ్మకం అతన్ని ఈ లోకంలో నీతిమంతుడిని చేసేసింది. ఎంతో మందికి ఆదర్శం కదా. అలాగే భూమి మీద ఉన్న సమస్తమైన ప్రజలకు తండ్రి. సున్నతిని బట్టి కొంతమందికి తండ్రి అయితే విశ్వాసమును బట్టి మనకు తండ్రి అయ్యాడు. మన ఇజ్రాయేలీలం కాదు, మనకి సున్నతి లేదు, అన్యులం మనం. అది అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని బట్టి మనం కూడా ఆయన పిల్లలైపోయి మనకు కూడా ఆయన తండ్రి అయిపోయాడు. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉర్రవచ్చయా, ఎంతో త్యాగం చేశాడు. వాకటి మీద చేయించి ఇవన్నీ తిరిగి చూడలే, ముందుకే ముందుకే ముందుకే, అంతే ముందుకే. కాబట్టి ఇన్ని బిరుదులు మరి దేవుని నుంచి మనం ఇవి కోరుకుంటాం. ఇప్పుడు చూడండి, పరలోకంలో అబ్రహాము కుడిపార్శ్వమున పేదలాజరు చనిపోయి తీసుకుని పోబడి కూర్చొని పెట్టబడ్డాడు అని రాయబడింది. అంటే పరలోకంలో ఎలాంటి స్థానం ఇవ్వబడింది? ఇక్కడ చాలా ఉన్నతమైన స్థానం ఇక్కడ ఆయనకి. తండ్రి కుమారుల తర్వాత ఆయననేమో, తండ్రి కుమారుల తర్వాత ఇంకా ఆయననేమో ఉన్నతమైన స్థానంలో అక్కడ ఉన్నవాడు. అందుకే లాజరుని తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చోబెట్టాడు, ముందు అడిగి వెళ్ళిపోయాడు. మరి అలాంటి స్థానాన్ని నిజంగా మనం కోరుకుంటే కనుక కదా. 13వ కీర్తన 25వ వచనం చదువుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది. అది ఈ కోరిక మనం కోరుకోవాలి. ఆకాశము నా సింహాసనము అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆకాశం ముందు ఆయన ఉన్నాడు. ఆ సింహాసనం ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడు ఉన్నాడు ఆయన. అక్కడ నువ్వు ఉండగా ఈ లోకంలో ఇంకా నాకెందుకు, ఈ లోకంలో ఏది నాకొద్దు, నువ్వే ఉన్నావు, నువ్వే నాకు కావాలి, నీ వైపు చూస్తూ నేను ముందుకు వస్తాను. అందుకొరకు అబ్రహాం వలె, లేకపోతే అన్నపక్షంగా అవ్వలే, తల్లిదండ్రులనైనా, సోదరులనైనా, బంధుమిత్రులనైనా, భార్యనైనా, బిడ్డలైనా, అని భార్య ఉంది, కొడుకు కూడా ఉన్నాడు ఆయనకి, భక్సింగ్ గారికి. అది కూడా వదిలేసాడు, ఇవన్నిటిని వదిలేసుకున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ప్రపంచమంతా భక్సింగ్ అంటే తెలుసు.
ఆయన సహవాసం లేనటువంటి ప్రాంతం లేదు. 30,000 సంఘాలు ఆయన కట్టినాయి, మన దేశంలో ఇతర దేశాల్లో కూడా. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కదా. ఉరికనే వచ్చాయా, ఎంతో త్యాగం నాగటి మీద చేయించి మళ్ళీ వెనుదిరిగి ఇంకా చూడలే, ముందుకి ముందుకి ముందుకి. మన పితరుడైన అబ్రహాము వలె, అయితే మన అన్నయ్యన భక్సింగ్ గారి వలె మనం కూడా ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని కనుక మనం కోరుకుంటే, ఏదైతే దేవుని నిత్యరాజ్యం వారసత్వం దేవుడు మనకి ఇస్తానన్నాడు, దాన్ని మనం నిజంగా ఆశిస్తే ఈ 3 పరీక్షల్లోనూ మనం గెలవాల్సినటువంటి వారంగా ఉన్నాం. వీటి గురించి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఆలోచించండి. మంచం మీద పడుకుని మరి ఆలోచించండి. 63వ కీర్తనలో మరి కీర్తనకారుడు చెప్తారు, నేను మంచం మీద పడుకుని నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే కొవ్వు మెదడు దొరికినంత సంతృప్తి నాకు దొరికిందంటాడు. వెళ్ళిపోయిన తర్వాత దీని గురించి ఆలోచించండి. అబ్రహాం గారు ఏం చేశాడు ఆలోచించేయండి. ఆలోచన చేస్తే పట్టుకుంటాడు దేవుడు మన హృదయాలు. మనకు కూడా నేను ఇలా ఉండాలా, ఇలా ఉండాలి. లోకంలో ఉంటే లోకం వైపు చూస్తే ఎందుకు మంచం మీద అన్నాడు? అది పడక అది తలిపేసుకుని మంచం మీద పడుకుని ఉంటావు, ఇక డిస్టర్బెన్స్ లేదు. ఇక నీకు బయటకు వస్తే 1, 2, 3 ఇంకా బయటకు వస్తే 10 మంది 20 మంది ఇంకా బయటకు వస్తే 100 మంది 200 మంది జనాల్లో ఉంటావు. నీ మట్టికి నువ్వు ఆలోచించుకోవడానికి నీకు అసలు అవకాశమే ఉండదు. కాబట్టి చక్కగా ఆలోచన చేసుకోవడానికి దేవునితో దేవుని ఆత్మతో ఆత్మ కలిపి మన స్థితిని పరీక్షించుకునే ఒక మంచి టైం అది. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఆ మంచం మీద నేను పరుండి, అదే 63:4 వచ్చిన నుంచే, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు నిన్ను ధ్యానించినప్పుడు ఆ కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం చాలా తృప్తి పొందుతోంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పగలలాగా ఆ పనులు ఈ పనులు ఉంటాయి. కూర్చొని ఆలోచించుకోవడానికి ఏమి ఉండదు. మౌనంగా కూర్చొని ఎవరో ఒకరు పిలుస్తారచ్చు. మీకు ఒకే ఒక టైం దొరుకుతుంది, రాత్రి మంచానికి వెళ్ళినప్పుడు. ఇంకా అప్పుడు ఎవరు పిలవరు కదా. ఆ టైంలో ఆలోచించేయండి, తండ్రి అయిన అబ్రహామా ఎలా నువ్వు ఇలా చేయగలిగావు? ఎలా 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టిన ఆ బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయి దహన బలిగా నీ చేతులతో అర్పించడానికి నీవు ఎలా ఇవ్వగలిగావు? ఎలా సాహసించగలిగావు? నేను కూడా అలా ఉండాలా, నేను కూడా అలానే ఉండాలా, అలా ఉండాలా అని చెప్పి ఆయన గురించి అలా ధ్యానించుకుంటా ఉంటే మనకు కూడా ఒక పట్టు, ఒక స్థిరత్వం, నేను ఇలా ఉండాలా అనేటువంటి ఒక తలంపు బలంగా దేవుడు మనకిచ్చి ఆ నిత్యరాజ్య వారసత్వానికి పోయేటువంటి దారి అని మనం ముందు పెడతాడు. అలాగే నాగల మీద చేయించిన మనం వెనుదిరిగి చూడకుండా స్థిరపరిచేవాడు. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆరాధన చేద్దాం. చిన్న ప్రార్థన చెప్తాను, తర్వాత ఆరాధన చేదురు. కానీ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలనైనా మీ కృప చొప్పున ఇంతవరకు మా పితరుడైనటువంటి అబ్రహాము తను మరి మీ చేత పరీక్షింపబడ్డాడు. తన 3 పరీక్షల్లో కూడా చాలా చక్కగా ఆయన గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎన్నో బిరుదులు మీరు ఇచ్చారు కదా. విశ్వాసులకు తండ్రి అని, అలాగే అబ్రహాం దేవుని నమ్మిన నీతిగా ఎంచబడినవని, అలాగే ఆ స్నేహితుడు అని ఆయన గొప్ప బిరుదులు మీరు ఆయనకి ఇచ్చారు. ఆయన విశ్వాసులకు తండ్రి అండి, సున్నతిని బట్టి యూదులకు ఇజ్రాయేలీలకు తండ్రి, అలాగే అంతకుముందు ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అన్ని జనం అందరికీ కూడా ఆయన తండ్రి అనేటువంటి మంచి బిరుదులు ఆయన మీ చేత పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరి పరలోకంలో కూడా అతను ఆయనకు ఒక ఉన్నత స్థానం మీరు కేటాయించుంటారు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు రాబోతారు. అప్పటికి మేము కూడా మా పితరుడైన అబ్రహాం వలి, మా పితరుడైన భక్సింగ్ గారు వలి ఆయన మమ్మల్ని మేము సంసిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీ ఆత్మైన అరుగునకు ఆత్మతో సత్యంతో ఆరాధించలాగా సహాయపడమని ప్రభువుని రక్షకుడినైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.